గుడ్ ఈవినింగ్, ప్రైజ్ లార్డ్. అందరూ వచ్చి కూర్చుంటే మనము ఈరోజు ఈవినింగ్ మన ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఒక వన్ టూ ఫ్యామిలీస్ రావాలి, బట్ వీఆర్ గెటింగ్ లేట్, సో విల్ జస్ట్ స్టార్ట్. Okay, so welcome everyone to Nashville Christian Fellowship. Hope you are all doing well. Glad that you guys are here today. So let's start this evening prayer meeting with a word of prayer. So ప్రార్థన చేసుకుందాము. అందరు కళ్ళు మూయండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి యేసుక్రీస్తునామమున మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణకి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభు నాయన, మరి సాయంకాలం వేళ ప్రభు మమ్మల్ని ఈ విధంగా నాయన మరి కూడుకోవడానికి మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన మాసం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని రక్షించి మమ్మల్ని క్షేమంగా ఆరోగ్యంగా ఉంచినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా యొక్క జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి మరొకసారి తండ్రి ప్రభు, మరి మీ సన్నిధికి మేము వస్తుండగా మమ్మల్ని మేము పరీక్షించుకుంటుండగా ప్రభు, మరి మాలో ఎటువంటి దోషం కానీ ఏ రకమైన నాయన మరి మీకు సరైన రీతిలో మేము లేకపోతే ప్రభు, మరొకసారి మమ్మల్ని పరీక్షించి మమ్మల్ని మీ యొక్క పరిశుభ్రతంతో కడిగి పవిత్రపరచమని ఆయన మరి మీ సన్నిధిలో మేము నిర్దోషులుగా నిలబడటకు మీరే సాయం చేయమని వేడుకుంటూ, మరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించమని, పేరు పైన దీవించమని, ఇంకా రానే ఉన్న వారిని మరి క్షేమంగా నడిపించమని వేడుకుంటూ ప్రభు, మరి నాయన పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి కావాల్సిన కృపను దయచేయమని, పాటలు పాడుతున్న మరి వర్షిప్ టీంని మీరే ఆశీర్వదించమని, మరి అలాగే తండ్రి ప్రభు, మరి వాక్యం అందిస్తున్న బాబుతో కూడా మీరే తోడుకోండి. మీ బిడ్డను మీరు అభిషేకించి మీ బిడ్డ ద్వారా మాతో నాయన మరి మాట్లాడమని వేడుకుంటూ, అదేవిధంగా ప్రభు మరి నాయన ముందున్న ఈ సమయాన్ని మమ్మల్ని అందరినీ కూడా మీ కరుణాస్తులకు అప్పగిస్తూ నాయన మరి పిల్లల్ని కూడా నాయన మీరే ఆధీనంలో ఉంచుకొని వారు అల్లరి చేయకుండా నెమ్మదిగా ఉండటకు సాయం చేయమని నాయన సమస్తాన్ని మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో అంటే మనం ఈరోజు వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ సమ్ ఐటమ్ టు స్టార్ట్ ద వర్షిప్. సో వైల్ వీఆర్ వెయిటింగ్, విల్ డూ ప్రేయర్ రిక్వెస్ట్ ఫస్ట్ అండ్ విల్ ప్రే ఫర్ ప్రేయర్ రిక్వెస్ట్ అండ్ వర్షిప్ లైక్ ప్రైజ్ రిపోర్ట్స్, ప్రేయర్ రిక్వెస్ట్ అండ్ ప్రైజ్ రిపోర్ట్స్. సో అది ముందు చేస్తున్నాం, లైక్ యూజువల్గా ఆఫ్టర్ వర్షిప్ సాంగ్స్ తర్వాత చేస్తాం కదా. సో ఈసారి ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ వెయిటింగ్ అండ్ లైక్ వేస్టింగ్ టైమ్, విల్ డూ ఇట్ నౌ. సో ఎవరైనా మీరు లైక్ ఎనీ ప్రే రిక్వెస్ట్ ఏదైనా ఉంటే మీరు షేర్ చేసుకుంటే వీ కెన్ ఆల్ కమ్ టుగెదర్ ప్రే. అదేవిధంగా ప్రైజ్ రిపోర్ట్స్ కూడా లైక్ ఈ గడిచిన ఒక 1 monthలో మరి దేవుడు మీ జీవితాల్లో చేసిన ఏదైనా గొప్ప కార్యం ఏదైనా ఉంటే కూడా షేర్ చేసుకుంటే వీ కెన్ ఆల్ గివ్ గ్లోరీ టు గాడ్. ప్రైజ్ రిపోర్ట్స్ కానీ ప్రే రిక్వెస్ట్ కానీ ప్రైజ్ రిపోర్ట్స్. So Babu, some highs వచ్చాయి. So let's all pray for God's healing and common prayer request వచ్చేసి like some viral is going on. మీకు అందరికి తెలిసే ఉంటుంది, చాలా మంది సిక్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ అడల్ట్, చిన్న వాళ్ళతో కలిపి పెద్దవాళ్ళతో కూడా అందరూ సిక్ అవుతున్నారు. సో లెట్స్ ఆల్ ప్రే ఫర్ దట్, ఫర్ ద సేఫ్టీ అండ్ జాబ్స్, ఇమిగ్రేషన్. సో మన ట్రంప్ వచ్చాక ఎవ్రీ డే దేర్ ఇస్ సమ్ న్యూస్ అబౌట్ ఇమిగ్రేషన్. So let's all also pray, even though Trump is the president, but God is above him and he is in control. So let's all pray for our jobs and also for our immigration. Common prayer points again, Sunita వాళ్ళ కోసం ప్రార్థిద్దాం. జాన్ వెస్లీ, సునీత,
అరుణ్ సౌమ్య, శామన్ కూడా సిక్కున్నాడు. ప్రభాకర్ అన్న, ప్రభాకర్. సో చాలా మంది సిక్కున్నారు. ప్రభాకర్, శామన్న, సందీప్. సో జాష్ రికవర్ అయ్యాడు, మళ్ళీ కొద్దిగా డల్ అయ్యాడు నిన్న, సో అందుకే రాలేదు. సో థ్యాంక్స్ ఫర్ ప్రేయర్స్ అండ్ కంటిన్యూ టు ప్రే. దట్స్ వన్ ఆఫ్ ద ప్రేజ్ రిపోర్ట్స్. వాడికి 2 వచ్చాయి, కోవిడ్ అండ్ ఫ్లూ. ఈవెన్ డాక్టర్ వాజ్ షాక్డ్ అనమాట 2 రావడం అనేది. బట్ బై గాడ్ గ్రేస్ నథింగ్ లైక్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈ రికవర్డ్ వెల్, స్టిల్ రికవరింగ్. సో ప్లీజ్ కంటిన్యూ టు ప్రే. సో ఒకరిద్దరు ప్రేరేపించిన వాళ్ళు ప్రార్థన చేస్తే, సో బాబు ఐస్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సిక్. సందీప్, శామన్న, ప్రభాకర్ అండ్ జాష్ అండ్ సందీప్ అండ్ సునీత పోస్ట్ డెలివరీ రికవరీ అండ్ ఆల్సో సుష్మా, సౌమ్య. సో ఎవరైనా ఇద్దరు సచిన్. ఓకే. సో సచిన్ is going to graduate soon and looking for a job. Current market law is very hard to get a job. So let's all pray for Sachin so that God will open a door for him. Nothing is impossible with God. So let's pray that God will open a door miraculously. So ఒకరిద్దరు ఎవరైనా చేయగలిగితే ప్రేరేపించినవాడు. కొన్ని పాయింట్స్ అన్నీ చేయకపోయినా ఒకరు కొన్ని. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకం తండ్రి ప్రభా, ఈ సాయంత్రకాల సమయమందు తండ్రి ప్రభా మేమందరము కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు ప్రభా మా అందరి జీవితంలో ఇచ్చిన మరొక సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఎక్కడ 2-3 కూడి నీ నామమున ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన తండ్రి ప్రభా, నీ ఆత్మ ఇక్కడ ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. మా అందరినీ మీరు నీ సన్నిధిలోకి తీసుకోండి ప్రభా. పాపులం తండ్రి ప్రభా, ఏ యోగ్యత లేని మమ్మల్ని తండ్రి ప్రభా మీరు ఎన్నుకొని తండ్రి ప్రభా మీరు ఇచ్చిన ఈ జీవితానికే నీకు వెళ్ళలేని వందనాలు తండ్రి. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభా. ముఖ్యంగా ఈ సాయంత్రకాలం సమయంలో ప్రభా నాలో ఏమైనా దోషం ఉన్న ఎడల తండ్రి ప్రభా నన్ను పరిశోధించి పరీక్షించి ప్రభా నన్ను పరిశుద్ధపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి ప్రభా ముఖ్యంగా సునీతాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా తన డెలివరీ అంతట్లో మీరు సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. సేఫ్ డెలివరీ అండ్ హెల్తీ బేబీని దయచేసావు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఆ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కావాల్సిన సహాయాన్ని మీరు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ముఖ్యంగా తను తొందరగా కోలుకొనుటకు మీరు సహాయం చేసి నడిపించండి తండ్రి. కావాల్సిన ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ని మీరు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే చిన్న బిడ్డని కూడా జానతన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డని దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మా కుటుంబాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. అలాగే సామాన్యాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా తను సిక్నెస్తో బాధపడుతుండగా తండ్రి ప్రభా మీరే ముట్టమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. నీ వాక్యం సెలవిచ్చిన నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన దేవా ప్రభా నమ్మకంతో అడుగుతున్నాం తండ్రి ప్రభా. ఆ అన్నని ముట్టండి, మీరే స్వస్థపరచండి ప్రభా, తనకి కంప్లీట్ రికవరీని దయచేయండి. అలాగే ప్రభాకర్ అన్నని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేసి ప్రభా ఆ స్టోన్స్ని యేసు రక్తంలో తీసివేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. సందీప్ ని జ్ఞాపకం చేసుకోండి, ఇచ్చిన నార్మల్ రిపోర్ట్స్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. ఇక ముందు ఏమైనా ప్రొసీజర్స్ ఉన్నాయా ప్రభా, ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రభా తనని కూడా మీరు తల నుంచి అరికాలు వరకు మీరే ముట్టి ప్రభా స్వస్థపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అలాగే బాబుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చిన దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి 2 వీక్స్ నుంచి హైవ్స్తో ప్రభా బాధపడుతుండగా తండ్రి ప్రభా ఎందు నిమిత్తం వచ్చినంత సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా నీ స్వస్థత తనకి దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. మీరే ముట్టి స్వస్థపరిచి ప్రభా యేసు రక్తంలో ప్రభా వాటిని తీసివేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం అయ్యా.
ఇంకా ప్రభా మా అందరి కుటుంబాలని మీరే దీవించండి తండ్రి ప్రభా. ఆధ్యాత్మికంగా ఎదుగుటకు సహాయం చేసి నడిపించండి ప్రభా. ఐక్యత దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని, జాష్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ఒకసారి మీరు ఆ బిడ్డను తాకమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. కావాల్సిన ఎనర్జీని మీరు దయచేయండి. యేసు రక్తంలో ఫీవర్ని కూడా మీరు తీసివేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి. సచిన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తను చేస్తున్న ఎడ్యుకేషన్లో మీరు ఉండి నడిపించండి. కావాల్సిన మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. అలాగే ఫుల్ టైం జాబ్ తండ్రి ప్రభా, తను గ్రాడ్యుయేట్ అయ్యే లోపు తండ్రి ప్రభా నీ చిత్తమైతే ఒక జాబ్ ఓపెన్ దయచేయమని ప్రభా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దాని ద్వారా బిడ్డ కేవలం నీకే ఘనత మహిమ స్తుతులు చెల్లించులాగిన ప్రభా. అలాగే మేమందరం కూడా తండ్రి ఆనందంతో నిన్ను స్తుతించడానికి సహాయం చేసి నడిపించండి తండ్రి. అలాగే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో తండ్రి ప్రభా, ఈ రాత్రికాల సమయం మందు వారందరినీ నీ సన్నిధిలో పెట్టుకుంటున్నాం తండ్రి ప్రభా. వారందరినీ ప్రభా నీ గాయపడిన హస్తంతో ఒకసారి తాకి ప్రభా నీ రక్త ప్రోక్షణ దయచేసి అందరికీ స్వస్థత దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇంకా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరే దీవించి ఆశీర్వదించి ప్రభా, ముందున్న సమయాన్ని కూడా నీకే సమర్పించుకుంటూ ప్రభా, మా ఘనత కాదు కానీ ప్రభా కేవలం సమస్త ఘనత మహిమ నీకు చెల్లులాగున ఆరోపించుకుంటూ తండ్రి ప్రభా ఈ ప్రార్థన మా ప్రియుడు మా ప్రియ రక్షకుడిని యేసే అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో వన్ మోర్ ప్రేయర్ రిక్వెస్ట్. వెనక ఇంటర్వ్యూ ఉంది February 21st సిటిజన్షిప్ ఇంటర్వ్యూ. సో లెట్స్ ప్రే ఫర్ హర్ సో దట్ షీ విల్ డూ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ అండ్ గెట్ ద సిటిజన్షిప్. ప్రైజ్ లో పర్లకు తండ్రి, ఇందుకు మమ్మల్ని కాచి కాపాడినందుకు వేలాది చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వేలాది చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి చేసినాక మరి మా అందరికీ తండ్రి కూడి ప్రేయర్ చేసుకోవడానికి మాకు సమయం ఇచ్చినందుకు వేలాది చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి చేసినాను మరి తండ్రి ఎంతో మంది తండ్రి చేసినానా తండ్రి సజీవ లెక్కలో లేకుండా తండ్రి నీకు దగ్గర ఉన్నారు తండ్రి. తండ్రి చేసిన వారందరినీ తండ్రి చేసినానా నీకు దూరంలో ఉన్న బిడ్డలందరినీ నీ దగ్గరికి నడిపించండి తండ్రి చేసినానా ఈరోజు తండ్రి ప్రతి ఒక్కరి ప్రేయర్ రిక్వెస్ట్ని అడిగినారు తండ్రి చేసిన వారు ఆశీర్వాదం వారు అడిగినవన్నీ దీవించండి తండ్రి. ముఖ్యంగా తండ్రి చేసిన భగవంతునికి మంచి ఆరోగ్యంలో దయచేయండి, పూర్తి స్వస్థతను దయచేయండి తండ్రి చేసిన అలాగే తండ్రి చేసిన సందీప్కి తండ్రి చేసిన శామలకి తండ్రి చేసిన అలాగే మరి తండ్రి ఇంకా తండ్రి సునీతకి తండ్రి చేసిన తండ్రి మరి డెలివరీ అయినాక తండ్రి మంచి ఆరోగ్యంలో దయచేయండి తండ్రి. బేబీకి మమ్మీకి ఇద్దరికి తండ్రి చేసిన మంచి ఆరోగ్యంలో దయచేసి నడిపించండి తండ్రి. అలాగే తండ్రి చేసిన మరి తండ్రి చేసిన మరి దాన్ని ఇంకెంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి వారందరికీ మంచి ఆరోగ్యంలో దయచేయండి తండ్రి చేసిన అలాగే తండ్రి మరి జాష్కి పూర్తి హీలింగ్ దయచేయండి తండ్రి చేసిన తండ్రి మరి మంచి శక్తిని బలంలో దయచేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు తను తోడుగా ఉండి నడిపించండి తండ్రి చేసిన అలాగే తండ్రి చేసిన మరి తండ్రి సచిన్కి తండ్రి చేసిన కాలేజ్లో అయిపోకముందు తండ్రి మంచి జాబ్ను దయచేయండి తండ్రి చేసిన మరి తను ఏదైతే ప్రేయర్ చేస్తున్నాడో తండ్రి ఆ ఉద్యోగంలో తనకి దయచేయండి తండ్రి చేసిన మరి తండ్రి జోన్ అక్కకి తండ్రి చేసిన మరి తండ్రి Feb 21st ఇంటర్వ్యూ ఉంది తండ్రి చేసిన మరి తండ్రి తోడుగా ఉండి ప్రతి ఒక్క ఆన్సర్ని కరెక్ట్ చేయడానికి సాయం చేయండి టెన్షన్ లేకుండా అన్నిటినీ హెల్ప్ చేయండి తండ్రి చేసిన మరి అక్కడికి తోడుగా ఉండండి తండ్రి చిన్నకి కూడా తోడుగా ఉండండి తండ్రి చేసిన మరి ఇంకా ఎంతమంది అయితే ప్రార్థనకి రావాల్సి ఉన్నారో వారందరికీ కాచి కాపాడండి తండ్రి ఎంతమంది అయితే జాబ్ గురించి ప్రే చేస్తున్నారో వారందరికీ జాబ్ సరిగ్గా దయచేయండి తండ్రి చేసిన మరి ఇంకా మరి ఈరోజు అంతా ప్రార్థనలు మీరు తోడుగా ఉండి నడిపించండి పాటలు పాడేటప్పుడు వాక్యం వినేటప్పుడు మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి మీరు మాకు జ్ఞానం దయచేయండి మీ చేసిన మరి అలాగే చేసిన పాట చేసిన వాక్యం చెప్పేవారికి మీరు తోడుగా ఉండి నడిపించండి చేసిన వారి ద్వారా మా అందరూ హృదయాలు కరిగించడానికి మాకు సహాయం చేయండి తండ్రి చేసిన ఈరోజంతా ప్రార్థనలో మీరు తోడుగా ఉండి ఆదరించేంత వరకు సహాయం చేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. నిన్న నిరంతరము ఏకరీతిగా తండ్రి నేను మీ సజీవమైన హస్తాల చాటున తండ్రి మీరు నన్ను మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో తండ్రి నైనా చిన్న మందగా ఉన్న మా యొక్క
ఫెలోషిప్ని తండ్రి మీరు అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాను ప్రభా. నేను ఈ యొక్క నేను ఫెలోషిప్ని మీరు ఆశీర్వదించండి. ఈ 2027 సంవత్సరంలో ప్రభా అనేక మంది ప్రభా మీ సన్నిధిలో ప్రభా నేను సమకూర్చబడడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. ఈ యొక్క ఫెలోషిప్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ బాధల చెంత పెడుతున్నాను తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను మీరు ఎరిగి ఉన్న దేవుడు ప్రభానైనా నేను ఇదిగో తండ్రినైనా కొంతమంది ప్రభానైనా వారి కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ అయ్యా మీరు ప్రతి కుటుంబాన్ని ప్రభానైనా మీరంత ప్రోక్షణతో ప్రభానైనా మీరు దర్శించమని వేడుకుంటున్నాను ప్రభానైనా. నేను ఇదిగో ప్రతి కమ్మెను ప్రభా ప్రతి గుమ్మాన్ని ప్రభానైనా మీ రక్తంతో అభిషేకించి ప్రభానైనా నేను ఈ యొక్క కాలంలో ప్రభానైనా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బలహీనత నుండి ప్రభా మీరేనైనా స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. మరి ముఖ్యంగా తండ్రినైనా ఇండియా నుంచి వస్తున్న ప్రతి ఫ్యామిలీ పేరెంట్స్ని బట్టి నీకు నేను చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను క్షేమకరమైన ప్రయాణాలు అయ్యా ఇదిగో మీరు దయచేయండి ప్రభా. వాతావరణాన్ని తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకొని అయ్యా బిడ్డలందరికీ ప్రభా నేను మంచి ఆరోగ్యంలో ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. అలాగే తండ్రి నేను ఫెలోషిప్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చెంటు బిడ్డలకు ఉన్నటువంటి నేను ఈ యొక్క నేను బలహీనత నుంచి మీరు బిడ్డలు దయచేయండి ప్రభా. నేను ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా తండ్రినైనా జరగబోతున్న ఆరాధన అంతట్లో ప్రభా మీరు మాత్రమే మహిమ ఘనతలు పొందుకోమని ప్రభా. ఆరాధనలోను ప్రభా నేను వాక్య పట్టణంలో మీరుండి ప్రభా నాతో మాట్లాడమని ఆది నుంచి అంతవరకు మీరు మాత్రమే మహిమ ఘనతలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా, స్తుతి మహిమ. ఈ పాట ద్వారా దేవుని ఆరాధించము. అందరం కలిసి చప్పట్లతో దేవుని ఆరాధిస్తూ ఈ పాట పాడము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. చప్పట్లతో చెప్తున్నారు. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము.
ఏసే నా పరిహారి. ఈ పాట ద్వారా దేవుని ఆరాధిస్తాము. అందరం చప్పట్లతో దేవుని ఆరాధిస్తూ ఈ పాట పాడదాం. ఏసే నా పరిహారి, ప్రియ ఏసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఏసే నా పరిహారి, ప్రియ ఏసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదురించినా, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదురించినా, పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను, నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఈ సమయంలో మనం ఒక పాట పాడే ముందు ఈ పాట ద్వారా అనేక విషయాలు మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. మనకి ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని నష్టాలు కలిగినా దేవుడు మనతో ఉన్నాడని మరి ఒక్కసారి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మనం కృతజ్ఞతాస్తుతులతో దేవుని ఆరాధిస్తాము. సో అలాగే మనకి ఏ ఆధారం లేనప్పుడు దేవుడే మన ఆధారము. ప్రతి నిందలు, ప్రతి విమర్శలు మన చుట్టినా దేవుడు మనకు ఉన్నాడనే ఒక ధైర్యము మనతో ఉన్నాడని మనం విశ్వసిస్తూ దేవుని ఆరాధిస్తాం. ఈ సమయంలో కంటి పాప వల్ల పాడతారు. పాపలా
చేశాముగా, ఆశలే అడియాశలవ్వగా సూలిపోయాముగా. దారే కానక ఆగిపోయాముగా, అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా. అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించగా, అనగారిన మా ఆశలన్నీ చిగురింపచేసెగా. ప్రతి క్షణమున నీ సన్నిధి ధైర్యపరిచి బలపరచెగా, చితికిన మా జీవితాలను వెలుగింపచేసెగా. కన్నీరు తుడిచినావు, నాట్యముగా మార్చినావు, ఎనలేని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయ్యా. చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా. తోడుగా మా ముందరే నడిచినావయ్యా. ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా నీ ప్రేమ మధురము. ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై దీవించినావు దేవా నీ ప్రేమ మధురము. బలహీనులం నిలువలేక పడిపోయినా దేవనే నీ బండపై నిలబెట్టినావుగా. చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయినా అడుగడుగునా నీ నమ్మకత్వము కనపరచునావుగా. పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు, నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయ్యా. చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా. తోడుగా మా ముందరే నడిచినావయ్యా. పోషించినావయ్యా, బలపరిచినావయ్యా. భయము వదలని ధైర్యము నిలిచినావయ్యా. నడిపించినావయ్యా, కాపాడినావయ్యా. ఓట మంచులో విజయము నిలిచినావయ్యా. మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో జరిగించినావయ్యా. మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానక సమయానికి నెరవేర్చినావయ్యా. కంటి పాపలా కాచినావయ్యా. చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా. తోడుగా మా ముందరే నడిచినావయ్యా. ఎండలం
తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజు నీవే నా తండ్రివి నీవే రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను. పరిశుద్ధ మహోన్నతుని పాదాలు కొందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి పాటలతో నేను స్తుతించున్నాం తండ్రి ప్రభు. మీరు చేసిన గొప్ప కార్యములు మీ యొక్క తండ్రి ప్రేమను వర్ణింపచాలని తండ్రి ప్రభు. ఈ ప్రేమను తండ్రి నిన్ను ఆరాధించటకు కనపరచటకు మా అందరి జీవితాల్లో మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి మా మా ఈ యొక్క స్తుతి ఆరాధన తండ్రి నీ పాద సన్నిధికి చేరిందని విశ్వసిస్తూ తండ్రి, అలాగే ముందున్న తండ్రి వాక్యం చెప్పబోతున్న నన్ను కూడా మీ యొక్క హస్తంతో భద్రపరిచి తండ్రి ప్రభు. నోటి మాటలు తండ్రి మా హృదయదానం తండ్రి నీకు అంగీకారంగా ఉండలాగన నీకు ఇష్టమైన మాటలు మాట్లాడటకు తండ్రి నన్ను నీ రెక్కల కింద భద్రపరిచి నడిపించమని ఇష్టం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ఈ సమయంలో యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. సో లాస్ట్ 1 month కింద అయినా రావట్లే, ఓకే ఎక్కువ వస్తుంది, ఓకే కెన్ యూ హియర్ మీ నౌ? యా. సో లాస్ట్ 1 month పరంగా చూస్తే మన ఫెలోషిప్లో చాలామంది అనారోగ్యంతో ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. సో సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి హైవ్స్తో నేను ఉన్నాను. సో యాక్చువల్లీ ఎట్ సమ్ పాయింట్ నేను అనుకున్నాను, when Samana asked to share the word, సో అలా నాకు బాగాలేదు కదా ఇచ్చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా వేరే వాళ్ళకి. బట్ అలా ఆలోచిస్తున్న కొద్దీ నాకు తెలియకుండా ఇంకో బ్రదర్ కాల్ చేశాడు వేరే ఇండియా నుంచి, సమ్ పీపుల్కి ఒక వాక్యం చెప్తావా అని. సో నాకు అర్థం కాలేదు. ఎప్పుడు నేను ఐ డోంట్ షేర్ ఆఫెన్, బట్ ఏంటి ఇలా వచ్చింది అని చెప్పి నేను వాజ్ థింకింగ్ అబౌట్ ఇట్. ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటే నేను ఒక టాపిక్ అనుకున్నాను. బట్ లాస్ట్ నైట్ నేను పడుకున్నాక నాకు ఇంకో టాపిక్ ఐ వాస్ డ్రీమింగ్ అబౌట్ అనదర్ టాపిక్. సో మార్నింగ్ లేసి ఆ టాపిక్ మీద కొంచెం కంటెంట్ తీసుకొని వచ్చాను. హోప్ఫుల్లీ ఇట్ విల్ బి వెరీ షార్ట్ మెసేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ Saman and Bharat, thanks for giving this opportunity to share with the congregation. And మనం ఇయర్ స్టార్టింగ్ నుంచి చూస్తే టీమ్ పరంగా మేము ఫస్ట్ క్వార్టర్లో వీ వాంట్ టు లైన్ అవర్ మెసేజెస్ సర్మన్ థీమ్ ప్రకారము లుకింగ్ అంటు ద జీసస్, లుకింగ్ అంటు అవర్ ఫాదర్. సో దేవుణ్ణి చూస్తూ మనం ఈ యొక్క సంవత్సరం ఆరంభించాలని మనం మెసేజెస్ థీమ్ అనుకున్నాము. లాస్ట్ మంత్ అలాగే భరత్ షేర్ చేసిన వర్డ్, హీ డిడ్ గుడ్ జాబ్ అబౌట్ సరెండరింగ్ టు గాడ్. సో దేవునికి మనం ఎలా సరెండర్ అవ్వాలి, అలాగే ప్రతి సమయంలో ప్రతి సిట్యుయేషన్లో మనం దేవుని మీద ఎలా డిపెండ్ అవ్వాలి, మనల్ని మనం ఎలా దేవునికి సమర్పించుకోవాలనే విషయాల్లో అనేక బ్రదర్ షేర్ చేసి ఉన్నాడు. సో ఈ మంత్ ఫెలోషిప్లో దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ అనేక పర్యాలు మనం సరెండర్ అవ్వాలి అని అంటే ఒక భయంతో కూడిన సరెండర్ లాగా ఉండకూడదు. ఐ మీన్ లాట్ ఆఫ్ పీపుల్ ప్రొట్రే దాట్, అంటే అదర్ రిలీజన్స్ ఆఫ్ కొన్ని వాక్యాలని మనం తీసేసి మీరు విశ్వసిస్తే ఇది లేకపోతే నరకం అనే టైప్ కూడా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. సో అసలు సరెండర్ మనకు కావాల్సిన సిట్యుయేషన్ ఏంటి,
భయం వల్ల సరెండర్ కాదు, దేవుడు ఏ విధంగా మనల్ని సరెండర్ అవ్వాలనుకున్న విషయాన్ని మనం కొంచెం డీప్గా అండర్స్టాండ్ చేసుకొని ఈ మంత్లో మనం విల్ గెట్ ఇన్ టు సమ్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. సో ముందుగా బైబిల్ వాక్యం లూక్ చాప్టర్ 10, బుక్ ఆఫ్ లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి మనం వాక్య పఠనం చేద్దాము. బుక్ ఆఫ్ గాస్పల్ లూక్ గాస్పల్ నుంచి 10th చాప్టర్ వర్స్ 25 నుంచి చదువుకుందాము. కంటిన్యూ 37 వరకు. ఓకే, చదవబడిన వాక్య భాగ్యంలో మనందరికీ చిన్నప్పటి నుంచి పీపుల్ హూ గ్రో అప్ ఇన్ చర్చ్, ఇది వెరీ వెల్ నోన్ మెసేజ్, రైట్? గుడ్ సమరిటన్. సో ఇది నాట్ ఓన్లీ ఇన్ బైబుల్, అవుట్ సైడ్ ఆఫ్ సర్క్యులర్ వరల్డ్లో కూడా ఈ గుడ్ సమరిటన్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇఫ్ యు సీ దెర్ ఈస్ ఎ గవర్నమెంట్ లా ఆఫ్ గుడ్ సమరిటన్. ఎవరన్నా సడన్గా యాక్సిడెంట్లో ఉంటే మనం వెళ్ళి కాపాడడానికి సంకోచిస్తాం, రైట్? సో ఎవరైనా వెళ్ళి కాపాడితే వాళ్ళకి ఏం అవ్వకుండా, వాళ్ళ మీద కేసెస్ రాకుండా కూడా గుడ్ సమరిటన్ లా కూడా ఒకటి ఉంది. అలాగే గుడ్ సమరిటన్ ఈ బేస్ మీద చాలా కంపెనీస్ కూడా, ఎస్పెషల్లీ పూర్ పీపుల్కి హెల్ప్ చేసే కంపెనీస్ కానీ, సో లాట్ ఆఫ్ కంపెనీస్ కూడా ఈ వర్డ్ని ఇన్బిల్డ్ చేసుకున్నాయి. సో కానీ ఎక్కువసార్లు అంటే పూర్ పీపుల్ కోసం మనీ అడగడానికి మనం కూడా ఎవరైతే wounded పర్సన్లు ఉన్నాడో ఎలా అయితే సాయం చేశాడు గుడ్ సమరిటన్, అలా సాయం చేయాలనే ఒక కాన్సెప్ట్ ఉంది. కానీ యాక్చువల్గా మనం బైబిల్ చదివే వాళ్ళం కాబట్టి యాక్చువల్గా బైబిల్ ఏం చెప్తుంది, ఈ గుడ్ సమరిటన్ స్టోరీ ద్వారా బైబిల్ ఏం చెప్తుంది, మనం దాని ద్వారా మనం నేర్చుకుంటున్నాం. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ మనకు తెలుస్తున్నది, అది కరెక్టా కాదా, పార్ట్ ఆఫ్ ఇట్ కరెక్ట్, హెల్ప్ చేయాలి, దట్ ఈస్ గుడ్. బట్ యాక్చువల్గా బైబిల్ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఎవరైతే తను శోధించాలని చెప్పి అడిగిన వ్యక్తి ఈ క్వశ్చన్ అడిగాడు కదా, ఆ అడిగిన క్వశ్చన్కి అసలు యాక్చువల్గా జరిగిన కాంటెక్స్లో వచ్చిన రెస్పాన్స్ ఏంటి, దీని మీద మనం ఏం నేర్చుకుంటాం అనేది గమనిద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్సెస్ అంటే 25th నుంచి మనం చదివాము,
కానీ 10th చాప్టర్ స్టార్టింగ్ నుంచి జీసస్ క్రైస్ట్ ఇస్ ప్రీచింగ్. ఓకే, జీసస్ క్రైస్ట్ ప్రీచింగ్లో అక్కడ ఏం చెప్తాడనంటే ఫస్ట్ వర్డ్స్లో చెప్తాడు 72 పీపుల్ని హీ చూస్ 72 పీపుల్ అండ్ హీ అపాయింటెడ్ 72 పీపుల్. సో వాళ్ళ 72 పీపుల్ని అపాయింట్ చేసి నేను ఏ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నానో మీరు నాకన్నా ముందెళ్ళండి, ముందెళ్ళేసి యూ సెట్ ద స్టేజ్ ఫర్ మీ, యూ టాక్ టు పీపుల్ ఆర్ ఇఫ్ దెర్ ఇస్ ఎ నీడ్. జీసస్ క్రైస్ట్ గేవ్ పవర్స్ టు డూ సమ్ పవర్ఫుల్ మిరాకిల్స్ కూడా చేసే ఇచ్చాడు. అయితే వాళ్ళు కొన్ని ప్లేసెస్కి వెళ్ళారు, కొన్ని టౌన్స్ వెల్కమింగ్ ఉన్నాయి, కొన్ని టౌన్స్ అంత వెల్కమింగ్గా లేవు. సో ఒకవేళ వెల్కమింగ్ ఉంటే వెళ్ళి ఏం చేయాలి, ఆ గృహంకి వెళ్ళి ఏం చేయాలి అంటే వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి, యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఎనీథింగ్. అట్లా దీస్ థింగ్స్ క్లియర్గా కమ్యూనికేషన్ చేశాడు, గైడెన్స్ ఇచ్చాడు. సో హీ వెంట హెడ్, వాళ్ళందరూ వెళ్ళారు అండ్ దే వెంట్ టు ద విలేజెస్ అండ్ దే కేమ్ బ్యాక్ విత్ రిపోర్ట్. సో ఆ రిపోర్ట్ మనం చూస్తే వర్స్ 17లో ఉంది. సో అదే 10th చాప్టర్ వర్స్ 17. ఐఎమ్ ట్రయింగ్ టు మ్యాప్ ద కాంటెక్స్ట్, ఈ ముందు జరిగిన కాంటెక్స్ట్ గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో 10th చాప్టర్ వర్స్ 17లో the 72 returned with joy and said, Lord, even the demons submit to us in your name. దేవుని నామంలో దయ్యంలను కూడా మేము వెళ్ళగొట్టాం. సో జాయ్, ఐ మీన్ వచ్చిన వాళ్ళంతా దే ఫెల్ట్ వెరీ జాయ్ఫుల్. ఐ మీన్ వీ డిడ్ లాట్ ఆఫ్ మిరకిల్స్ విత్ యువర్ నేమ్ లార్డ్ అని రిపోర్ట్ ఇస్తున్నారు. సో ఇంకో 20th verseలో మనం జీసస్ క్రైస్ట్ ఏం చెప్తుంటే హవెవర్ డు నాట్ రిజాయిస్ దట్ ద స్పిరిట్ సబ్మిట్ టు యూ బట్ రిజాయిస్ దట్ యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ హెవెన్. మన ప్రతి చిన్నదానికి మనం ఆశపడుతుంటాం, రైట్? ప్రతి ఏదైనా మెరాకిల్ కానీ జరిగినప్పుడు మనం ఆశపడుతుంటాం, విచ్ ఇస్ జాయస్ మూమెంట్, దట్స్ ఫైన్. బట్ ద ఎండ్ జాయ్ అంటే ద జాయెస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ మన నిత్య జీవంలో మన పేరు ఉంచడం అనేది, దట్ ఈస్ మోర్ ముఖ్యం అనేది ఒకటి గుర్తు చేస్తున్నాడు. నిత్య జీవం అంటే ఈజ్ టాకింగ్ అబౌట్ ద ఎటర్నల్ లైఫ్. సో పరలోక రాజ్యంలో మన పేరు అనేది నమోదవుతే, ఎటర్నల్ లైఫ్లో మన నేమ్ ఉంటే దట్ ఈజ్ మోర్ జాయస్ అని చెప్తున్నాడు. సో అలాగే 21st verseకి వస్తే, ఎట్ ద టైమ్ జీసస్ full of joy through the Holy Spirit said, I praise you, Father, Lord of heaven and earth, because you have hidden these things from the wise and learned and revealed them to the little children. Yes, Father, for this is what you were pleased to do. So వెళ్ళిన వారిలో అంటే మేబీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో నాకు తెలియదు, బట్ ఈ వర్స్ ద్వారా చెప్తుంటే నాట్ ఎవ్రీబడి ఈజ్ ఎడ్యుకేటెడ్, నాట్ ఎవ్రీబడి ఈజ్ worldly gifted of the knowledge or learned, so they may not be wise considered. The world prakaranga chuste they might not be considered as wise, but they did all these miracles on his name. So he's praising God, saying that okay, world knowledge ఉండడం ఓకే, కానీ అంతకన్నా గొప్ప కార్యములు చేసే భాగ్యం నువ్వు ఇస్తున్నావు. ఎవరికి ఇస్తున్నావు అని అంటే పీపుల్ లైక్ చిల్డ్రన్ అంటే పసిపాపలు, లైక్ ఇన్ఫాంట్స్. వారికి ఏమి తెలియనప్పటికీ కూడా గొప్ప కార్యాలు చేయగలుగుతారు. అలాంటి సూపర్ న్యాచురల్ థింగ్స్ చేయడానికి చేసినందుకు గాడ్ని జీసస్ క్రైస్ట్ హీ వాస్ థ్యాంకింగ్. సో దిస్ వాజ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద సిట్యుయేషన్. ఆ టైంలో మాట్లాడుతుంటే మనం ఇంకా 22nd verse ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇట్. బట్ అలా మాట్లాడుతుంటే 25th verseలో మనకి యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో గుడ్ సమరిటన్ కన్నా ముందు 25thలో ఆన్ వన్ ఒకేషన్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ లా స్టూడ్ అప్ టు టెస్ట్ జీసస్ క్రైస్ట్. So expert in law. So some translationలో they considered him as a lawyer. Okay, lawyer అంటే ఇట్స్ నాట్ వరల్డ్లీ క్రిమినల్ లా కానీ అది కాదు. ఇక్కడ లా ఏంటనంటే ధర్మశాస్త్రముని తను తెలుసుకున్నవాడు, ధర్మశాస్త్రంలో తాను ఇతరులను జడ్జ్ చేసే కెపాసిటీ ఉన్న ఒక లాయర్. హీ కెన్ వాదించే ఒక లాయర్. హీ స్టూడ్ అప్ అండ్ టెస్టింగ్ జీసస్ క్రైస్ట్, సేయింగ్ దట్ జీసస్ క్రైస్ట్ని టెస్ట్ చేద్దామని చేశాడు. హిజ్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ గుడ్. దిస్ షోస్ హిజ్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ గుడ్. అంటే ఎక్కువ మనం బైబిల్లో మనం ఎస్పెషల్లీ గాస్పల్స్ని మనం చూస్తే అనేక పర్యాయములు దేవుడు చేస్తున్న మినిస్ట్రీని ఆపాలని అక్కడున్న రిలీజియస్ పీపుల్ దే కమ్ అప్ విత్ సమ్ ప్లాన్స్ సేయింగ్ దాట్ యూనో ఏదో విధంగా దేవుణ్ణి క్యాచ్ చేసేసి యూనో లెట్స్ ఇది స్టాప్ చేయించాలి అనేది వాళ్ళు బలంగా చేస్తున్నారు. దాంట్లో ఒక భాగంగా హీఈస్ అ లాయర్, ధర్మశాస్త్రం తెలిసినవాడు. తను లేచి ఒక టెస్ట్ చేద్దామని క్వశ్చన్ అడిగాడు. వాట్ హీ హాస్ టీచర్ హీ ఆస్క్డ్, వాట్ మస్ట్ ఐ డూ టు ఇన్హెరిట్ ఎటర్నల్ లైఫ్. సో ఇది తన ప్రశ్నే కాదు, మనకు కూడా ప్రశ్న ఉంటుంది, రైట్? వాట్ వీ షుడ్ డూ ఫర్ ద ఎటర్నల్ లైఫ్. సో అది అందరికీ వస్తుంది ప్రశ్న. సో ఎటర్నల్ లైఫ్ అంటే
ఈ మరణానంతరం కూడా నిత్యము జీవించాలి అంటే నిత్యము నీలో జీవించాలి అని అంటే ఎటర్నల్ లైఫ్ ఉండాలని అంటే ఏం చేయాలి? సో ఇది ఒక ట్రిక్కీగా జీసస్ క్రైస్ట్ని ఇచ్చేద్దామని లాయర్ అడిగిన క్వశ్చన్కి విల్ సీ హౌ జీసస్ క్రైస్ట్ ఈజ్ రెస్పాండింగ్ టు దిస్ క్వశ్చన్. అండ్ ఆల్సో విల్ గో బ్యాక్ అండ్ సీ మనకు కూడా ఒక ఆన్సర్ వాట్ టు డూ ఫర్ ఎటర్నల్ లైఫ్ అనేది మనం కూడా ఒక తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ మెసేజ్ ద్వారా. ఓకే, సో ఈ క్వశ్చన్కి జీసస్ క్రైస్ట్ మనకి 26th వర్స్లో వాట్ ఈజ్ రిటర్న్ ఇన్ ద లా, బికాజ్ ఈజ్ అ లాయర్, హీ నోస్ ద లా కదా, తనకి లా అంతా తెలుసు కాబట్టి హిస్ క్రాస్ క్వశ్చనింగ్, హీ డింట్ ఆన్సర్ డైరెక్ట్లీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, నాట్ ఓన్లీ దిస్ అకేషన్, మోస్ట్ ఆఫ్ ద అకేషన్ జీసస్ క్రైస్ట్ ఏం చేస్తాడంటే చాలామంది ఇలా ఇబ్బంది చేద్దాం అనుకున్నప్పుడు క్రాస్ క్వశ్చన్స్ అడుగుతాడు టు అన్లైటన్ దెమ్. సో వన్ ఆఫ్ దీస్ ఇన్సిడెంట్స్లో కూడా జీసస్ క్రైస్ట్ క్రాస్ క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈజ్, నీకు లాయర్ కదా, నీకు లా తెలుసు కదా, వాట్ డస్ లా సేస్ అబౌట్ ఇట్? అండ్ హీ రిప్లైడ్ హౌ డూ యూ రీడ్ ఇట్? సో ధర్మశాస్త్రంలో చాలా లాస్ ఉన్నాయి, కానీ అది నువ్వు ఎలా చదువుతున్నావు అనేక విషయాలు మనం బైబిల్ చదివేటప్పుడు కూడా ఇనిషియల్ డేస్లో ఐ డోంట్ నో అబౌట్ యూ, లాట్ ఆఫ్ విషయాలు అర్థం కాకపోవచ్చు, అయినా చదువుతుంటాము. బట్ వెన్ లోతుగా మనం దాన్ని చదివినప్పుడు ఈవెన్ దిస్ మెసేజ్ నేను యాక్చువల్గా ఫస్ట్ టైం నేను చదివినప్పుడు నాకు కొంతమే అర్థమైంది యాక్చువల్గా. సో ఎస్పెషల్లీ పారబుల్స్, ఆల్మోస్ట్ 40 పారబుల్స్ ఉన్నాయి జీసస్ క్రైస్ట్ చేసే పారబుల్స్. మన పారబుల్స్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇది నిజంగా జరగలేదు. జీసస్ క్రైస్ట్ ఈస్ టెల్లింగ్ ఎ స్టోరీ టు మేక్ అస్ అండర్స్టాండ్. సో అండర్స్టాండింగ్ లోపం అనేది మనలో కూడా ఉండొచ్చు, ఆర్ దీన్ని ట్రిక్ చేసి మనకు వేరే విధంగా అర్థం చేసుకునే టైప్ కూడా ఉంటుంది. సో ఇదే గుడ్ సమరిటన్ స్టోరీని మనం చూస్తే చాలామంది చాలా డిఫరెంట్ మెసేజ్గా చెప్తారు, కానీ బట్ యాక్చువల్లీ కాంటెక్స్చువల్లీ ప్లస్ జీసస్ క్రైస్ట్ ఏమి చెప్పదలుచుకున్నాడు అనేది మనం ఒక విధంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో జీసస్ క్రైస్ట్ క్రాస్ క్వశ్చన్ డిడ్. సో అప్పుడు తను 27th వర్స్లో హీస్ ఆన్సరింగ్ బ్యాక్. హీ ఆన్సర్డ్, లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ and with all your soul and with all your strength and with all your mind, and love your neighbor as yourself. So as a lawyer, as a person who studied the law, he told these two statements. So మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మొజాయిక్ లా, రైట్, పాత నిబంధన గ్రంథంలో there are 100+ commands, right? So he did beautifully summarized into 2. సో మనం బైబిల్లో మత్తయి సువార్తలో కూడా చెప్తే ఒక ఇన్సిడెంట్లో జీసస్ క్రైస్ట్ కూడా చెప్తాడు, సమ్మరైజ్ చేస్తాడు ఇదే వర్షనాలు. బట్ హీ బ్యూటిఫుల్లీ సమ్మరైజ్ 2 commandments. ఈ 2 commandments ఎక్కడి నుంచి పిక్ చేశాడు అని అంటే, ఫస్ట్ వచ్చేసి లవ్ ద లార్డ్ అనేది వచ్చేసి డిటరానమీ చాప్టర్ 6 verse 4 and 5. ఎవరన్నా డిటరానమీ చాప్టర్ 6 ఐ థింక్ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 4-5 వచనములు. సరే ఇంగ్లీష్లో చదువుతాను. హియర్ ఓ ఇస్రాయల్, ద లార్డ్ అవర్ గాడ్, ద లార్డ్ ఈజ్ వన్. లవ్ ద లార్డ్ your God with all your heart and with all your soul and with all your strength. So Deuteronomy chapter, దినవృత్తాంతంలో అనుకుంటా తెలుగులో, Deuteronomy చాప్టర్ బేసిస్ ఏంటంటే మోజెస్, రైట్, మోజెస్ అరణ్యంలో నుంచి ఈజిప్ట్ నుంచి వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నాడు, రైట్, బికాస్ హీ డిడ్ ఎ మిస్టేక్. హీ వాజ్ నాట్ మన ప్రామిస్ ల్యాండ్లో అడుగు పెట్టడానికి తనకి లేదు అవకాశం. సో ఇది జోర్డాన్ అవతల ఉన్నప్పుడు he's preaching a message, like he's giving a last message to the people who are about to enter the promised land, saying what they need to do in the promised land. So all the customs, he talks about all the commands. And so Deuteronomy chapter lo one of the command to the people who are entering the promised land is idi. So మీరు ప్రామిస్డ్ ల్యాండ్కి రావడమే కాదు, వచ్చినాక ఎలా జీవించాలనేదే Deuteronomy చాప్టర్ మొత్తం చదివితే ఇట్స్ ఆల్ అబౌట్ మోసెస్ టాకింగ్ టు పీపుల్. సో దాంట్లో ఉన్న ఒక కమాండ్ని హీ పిక్డ్ ఇట్. అలాగే మనం ఎక్సోడస్ చాప్టర్ 20లో 10 commandments, ఐ థింక్ ప్రెటీ మచ్ ఎవ్రీబడి నోస్ 10 commandments. 10 commandmentsలో కూడా ఈ కమాండ్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ మన దేవుడైన మన యెహోవాను మన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ఆరాధించాలి. సో
ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో, అండ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్, ఇది ఎక్కడి నుంచి తీశాడు అని అంటే లివిటికస్ చాప్టర్ 19 and 18. లివిటికస్ లేవియ కాండము 19వ అధ్యాయము 18వ వచనం. లేవియ కాండం. Do not seek revenge or bear a grudge against anyone among your people, but love your neighbor as yourself. I am the Lord. So, ఈ లెవిటికస్ చాప్టర్ గురించి కూడా ఇది కూడా మోజెస్ జనాలకి ఏం చెప్తున్నా అంటే, హీ వెంట్ టు గాడ్, లైక్ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గాడ్ సేస్ ఏమేమి ఆచరించాలి. ఇట్స్ అంటే కొన్ని ఆచారాలు కూడా ఉంటాయి. కొన్ని ఆచారం ఇన్ ద సెన్స్ లైక్ ఆఫరింగ్స్, దేవునికి ఎలా మనం మన యొక్క అర్పణలు అర్పించాలి, కస్టమ్స్ కొన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని కమాండ్స్ కూడా దేవాతి దేవుడు మోజెస్తో మాట్లాడుతున్నాడు. లెవిటికస్ చాప్టర్ ఈజ్ ఆల్ అబౌట్ టెల్లింగ్ పీపుల్ హౌ టు ఆఫర్ presents to God, and also what are the commandments. So one of the commandment here is love your neighbor as yourselves. So he beautifully summarized these two. So a lot of theologians kuda cheptaru mana 10 commandments untadi. 10 commandments, first 5 commandments comes under first, like love your Lord. The second 5 commandments they summarizes to love your neighbor. So that basically summarization చేస్తారు చాలా మంది. సో ఈ రెండు వాక్యాలు తను చెప్పడం జరిగింది. అయితే అప్పుడు జీసస్ క్రైస్ట్ రెస్పాన్స్ చూద్దాం. సో మనం గోయింగ్ బ్యాక్ టు ది అగైన్ లూక్ చాప్టర్ 10 verse 28. సో ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఈజ్ రిప్లైయింగ్, యూ హ్యావ్ ఆన్సర్డ్ కరెక్ట్లీ. జీసస్ రిప్లైడ్, డూ దిస్ అండ్ యూ విల్ లివ్. సో వెరీ గుడ్ కదా. సో లా తెలిసిన అతను సమ్మరైజ్ చేసి చెప్పాడు, ఈ రెండు చేస్తే యూ విల్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. ఓకే, ఇట్స్ గుడ్, ఇవి రెండు చెయ్యి, యూ విల్ లివ్ ఫర్ ఎవర్. సో నీకు ఎటర్నల్ లైఫ్ అనేది వస్తుందని అయిపోయింది. సో ఇక్కడితో మెసేజ్ ఆపేస్తే మనకు కూడా అర్థం కాదు యాక్చువల్గా. సో ఈ లాస్ అన్నీ చేయడం అనేది హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ అనేది మనం ముందు చూద్దాం. ఓకే, సో దీనికి హీ కేమ్ బ్యాక్, బట్ ఇప్పుడు మనకి ఆ లాయర్ ఏం చేస్తున్నాడు 29th verse నెక్స్ట్ వర్స్లో, బట్ హీ వాంటెడ్ టు జస్టిఫై హిమ్సెల్ఫ్. సో హీ ఆస్క్డ్ జీసస్, అండ్ హూ ఈజ్ మై నైబర్. సో ఈ రాత్రికాల సమయంలో వెరీ పవర్ఫుల్ క్వశ్చన్ అడిగాడు, హూ ఈజ్ మై నైబర్. ఫస్ట్కి దాని గురించి ఆయనకి డౌట్ లేదు. దేవాదేవుని ఆరాధించడంలో, బికాస్ ఈజ్ అ జ్యూ, ఆరాధన క్రమములు, దేవుడు అంటే చాలా భక్తి కలిగి ఉన్నాడు. సో జస్ట్ లైక్ వన్ ఆఫ్ అస్, మన దేవుడు అంటే ఎంతో భక్తి చేస్తాము, కానీ తనకి ఉన్న ప్రశ్ననే మనకు కూడా అడుగుతున్నాడు, హూ ఈజ్ అవర్ నేబర్ టు నైట్. ఓకే, సో మన నేబర్ ఎవరు? ఈ రెండు చేస్తే ఎటర్నల్ లైఫ్ వస్తుంది. సో ఫస్ట్ ఇది ఎలాగో మనం దేవుణ్ణి ఆరాధించడంలో మనం ఆరాధిస్తున్నాము, కానీ సెకండ్ యాక్టివిటీ ఏంటంటే మనం మన నేబర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో ఈ జెన్యున్లీ ఆస్క్డ్ ఈ క్వశ్చన్, ఎవరు నేబర్ అంటే, ఈ క్వశ్చన్ అడగక ముందు మనకున్న సెన్స్, బట్ హీ వాంటెడ్ టు జస్టిఫై హిమ్సెల్ఫ్ అని అంటే హీ థింక్స్ దట్ ఈజ్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. ఐఎమ్ గుడ్, నేను అన్నీ చేస్తున్నాను, రైట్? ఎటర్నల్ లైఫ్ ఇస్ ఫర్ మీ బికాజ్ ఐఎమ్ ఎ లాయర్, ఐ నో ద లా, ఐఎమ్ డూయింగ్ దిస్. హీ వాంట్స్ టు జస్టిఫై ఇట్, బట్ హీ ఆల్సో వాంట్స్ టు క్రాస్ చెక్ విత్ జీసస్ ఆస్కింగ్, హూ ఇస్ మై నేబర్. సో ఇది బ్యూటిఫుల్ క్వశ్చన్ అడగడం వల్ల మనకు కూడా ఈ రోజుకి ఆన్సర్ ఏంటనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు అడగలేదు, ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి కొంచెం రిలేటెడ్ ఉంది. ఎందుకంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారే ఇతరులను ప్రేమించగలుగుతారు. దట్ ఈస్ ద బేసిక్ రిలేషన్. రెండింటికి రిలేషన్ ఉంది, బట్ అది మనం ముందు చూద్దాం. సో ఇక్కడ 30th verseకి వచ్చేసరికి, సో 30th verseలో ఇన్ రిప్లై జీసస్ సెడ్, ఈ స్టోరీ ఎక్స్ప్లెయిన్ మనకి నేబర్ ఎవరు అని అర్థం చేసుకోవడానికి హీ వాజ్ గివింగ్ ఎ పారబుల్. ఆ పారబుల్లో ఫస్ట్, ఏ మ్యాన్ వాజ్ గోయింగ్ డౌన్ ఫ్రమ్ జెరూసలేం టు జెరికో. ఓకే, మనుషుడు, దిస్ ఈజ్ నాట్ రియల్, ఇట్స్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ హస్ హూ ఈజ్ అవర్ నేబర్. ఆ స్టోరీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒక మనుషుడు యెరూషలేం నుంచి యెరికో పట్టణం. సో మనుషుడు గురించి చెప్పలేదు డీటెయిల్స్. లాట్ ఆఫ్ పీపుల్ సే హీ మైట్ బి Jew because he's talking to Jew. So
జెరూసలేం నుంచి జెరికో. సో మన హిస్టారికల్గా మన జాగ్రఫికల్ ఏరియా చూస్తే జెరూసలేం ఈజ్ ఎ హిల్ కంట్రీ. సో దావీదు స్థాపించిన హిల్ కంట్రీ, హిల్ మీద ఉన్న జెరూసలేం. నేను హిస్టరీలో చూస్తే, జాగ్రఫికల్లో చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ 2500 to 3000 స్క్వేర్ ఫీట్ అబోవ్ ద సీ లెవెల్ ఉన్న ప్లేస్ జెరూసలేం. అండ్ జెరూసలేం ఈజ్ ఆల్సో ఎ వెరీ సీక్రెట్ సిటీ. Jerusalem, people go to Jerusalem to worship, okay? And he is going from Jerusalem to Jericho. Jericho వచ్చేసరికి the geographical location of Jericho is very close proximity to Dead Sea. It is one of the lowest places. It's about 800 feet down the sea level. So అంత హైట్ నుంచి అంత లోకి వెళ్తున్నాడు. ఇది ప్లస్ distance between them is almost 17 to 18 miles. So you can cross check the geographical location. So 17 to 18 miles he is traveling from Jerusalem to Jericho. And I know ఇప్పటికీ కూడా చాలా ప్లేసెస్ బిట్వీన్ దీస్ టూ ప్లేసెస్ దే ఆర్ నాట్ ఫుల్లీ ఆపరేషనల్. అంటే లాట్ ఆఫ్ ఇట్స్ ఎ డిఫికల్ట్ జర్నీ. ఇప్పుడు ఇజ్రాయలైట్స్ చెప్తున్నారు అనుకో ఈ విషయం, వాళ్ళకి అర్థమైపోతుంది. సో మనకు అర్థం కావాలి అనడానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆ 18 miles స్ట్రెచ్ అనేది ఇట్స్ నాట్ యూజువల్ ట్రావెల్. ఇట్స్ భయంకరమైన అడవుల్లో నుంచి, డిఫికల్ట్ ప్యాత్లో నుంచి దే హ్యావ్ టు గో ట్రావెల్. సో అలాంటి వ్యక్తి పాస్ అవుతున్నాడు. సో అండ్ ఆల్సో ఇలా డిఫికల్ట్ ప్యాసేజ్కి ఒకటి అంటే ట్రావెల్ అంతా డిఫికల్ట్ ఉన్న టైంలో కూడా దెర్ మైట్ బి పాసిబిలిటీ ఆఫ్ రాబర్స్ బీయింగ్ దేర్ అండ్ రాబింగ్ ద పీపుల్. ఓకే, సో అంతే కదా, డిఫికల్ట్ వేస్లో మనం వెళ్తున్నప్పుడు దెర్ కుడ్ బి పాసిబిలిటీ పీపుల్ కెన్ రాబర్స్. సో దెర్ ఇస్ నో మచ్ సేఫ్టీ బికాస్ దట్స్ హౌ డిఫికల్ట్ ప్యాత్ ఇట్ ఈస్. So they stripped him of his clothes, when he was attacked by robbers, they stripped him of his clothes, beat him and went away, leaving him half dead. Okay, so robbers ఏం చేశారు, తీసుకోవడమే కాకుండా they stripped his clothes, బట్టలు తీసేశారు, beat him, కొట్టారు, and went away, leaving him half dead. half dead అనే మాట ఏంటంటే, if it is కొద్దిగా దెబ్బలు తాకినా అనుకో, he can seek help, right? He can seek help or he can try to walk or do something. Half dead అనే మాట ఏంటంటే he is not able to do anything. He is just lying beside the road. Okay, సో అప్పుడు జరిగిన ఇదేంటంటే a priest happened to going down the same road, and when he saw the man, he passed by on the other side. So priest మన ఓల్డ్ టెస్టిమెంట్ గురించి తెలుసుకుంటే, ప్రీస్ట్ పరిశుద్ధ స్థలంలో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, రైట్? సో దే నో ద వర్డ్, దే గెట్ ప్లేస్. అంటే మోస్ట్ నార్మల్ పీపుల్కి ఎంట్రీ లేని ప్లేస్లో దే గో, రైట్? సో అలాంటి వి డోంట్ గో మచ్ డీటెయిల్స్, ఎందుకంటే ఇక్కడ మోర్ దెన్ పీపుల్, బికాజ్ ఇట్స్ నాట్ రియల్, రైట్? ప్రీస్ట్ అలా చేశాడు అంటే ఇట్స్ నాట్ రియల్, ఇట్స్ క్యారెక్టర్, ఈజ్ ఎక్స్ప్లెయిన్. సో ప్రీస్ట్ అంటే దేవుణ్ణి తెలిసిన వ్యక్తులు కూడా సర్టెన్ టైమ్స్లో బిజినెస్ వల్ల కావచ్చు, లేకపోతే సమ్ థియోలాజియన్స్ సే హీ మైట్ బి వర్కింగ్ ఎట్ మోస్ట్ హోలీ ప్లేస్ డ్యూరింగ్ దట్ టైమ్. అంటే చాలామంది ఈ ప్రీస్ట్లకి ఏంటంటే దే హ్యావ్ రొటేషన్స్, రైట్? ఇయర్లీ 2 weeks 3 weeks దే గో వర్క్ అండ్ దే కమ్ బ్యాక్. సో దే వర్క్ ఇన్ మోస్ట్ హైలీ ప్లేసెస్, వైల్ దే కమింగ్ బ్యాక్ దే వాంట్ టు బీ క్లీన్. సో క్లీన్ అంటే అపవిత్రపరచడం అనేది మనం ఓల్డ్ టెస్ట్మెంట్ తెలిస్తే ఎందుకు తను అపవిత్రపరచకుండా వెళ్ళాడు అనేది చాలామంది కొంచెం థియోలాజియన్స్ చెప్తారు, బట్ దట్ ఈస్ నాట్ మచ్ రిలవెంట్. బట్ దేవుణ్ణి తెలిసిన వ్యక్తి అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. ద సెకండ్ వన్ ఏంటంటే, సో టు ఏ లీవైట్ వెన్ హీ కేమ్ టు ద ప్లేస్ అండ్ సా హిమ్ పాస్డ్ బై ఆన్ ద అదర్ సైడ్. లీవైట్ అనే వాళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా దే బిలాంగ్ టు ద రిలీజియస్ క్యాడర్. ప్రీస్ట్కి హెల్పర్స్గా లీవైట్స్ ఉంటారు. లీవైట్స్ ఆర్ ఫ్రమ్ ద ట్రైబ్ లీవై. సో లీవై ట్రైబ్లో ఉన్న వాళ్ళని లీవైట్స్ అంటారు. వాళ్ళు కూడా రిలీజియస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. సో దే నో సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద వర్డ్ ఆర్ గాడ్. సో అలాంటి వ్యక్తి కూడా we don't know much details. Lot of people say speculated or different theologians different వేదిగా చెప్తారు. Maybe he is busy doing work, he didn't get chance, that's why. So but we are not going much details into that. But a Samaritan, as he traveled, came where the man was, and when he saw, he took pity on him. So but a Samaritan. So సమరయులకు అంటే ఈ వాక్యం ఎవరికి చెప్తున్నాడు? జీసస్ క్రైస్ట్ యూదులకు చెప్తున్నాడు. యూదులకి సమరయుడి గురించి చెప్తున్నాడు. ఇక్కడ మనకి యూదులకు సమరయులకు ఉన్న రిలేషన్ అర్థం కావాలి. సో యూదులు సమరయులు బిఫోర్
అన్డివైడెడ్ కింగ్డమ్, దే ఆర్ ఆల్ కాల్డ్ ఇజ్రాయలైట్స్, రైట్? సో ఎప్పుడైతే కింగ్డమ్ డివైడ్ అయిందో, కింగ్డమ్ నార్థన్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్. సో ఎప్పుడు డివైడ్ అయింది? మన కాల్ ప్రాబ్స్ రాసింది సాలమన్ పిల్లల తర్వాత డివైడ్ అయింది నార్థన్ కింగ్డమ్ అండ్ సదర్న్ కింగ్డమ్. సో సమరియా వచ్చేసి నార్థన్ కింగ్డమ్, అండ్ సదర్న్ కింగ్డమ్లో జుడియా ఇట్ బిలాంగ్స్ టు జూడ్. సో జూస్ బిలాంగ్స్ టు జుడియా రీజియన్, కాబట్టి జూస్. సో వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు నార్థన్ రీజియన్లో వెళ్ళిన వాళ్ళు ఏం చేశారని అంటే, వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ లోకలైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటర్ మ్యారేజ్ చేసుకున్నారు. సో దే డిఫైల్డ్ దేర్ ట్రైబ్స్. సో మిక్స్ అయిపోయారు బేసిక్గా చెప్పాలనంటే. సో అలా కాకుండా మనం అంటే కొంచెం డీటెయిల్గా వెళ్తే కూడా ఈ సదర్న్ రీజియన్కి నార్థన్ రీజియన్కి కూడా బిఫోర్ జీసస్ క్రైస్ట్ కమ్ ఒక 120 బిఫోర్ దే హ్యాడ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దీస్ టూ రీజియన్స్. సో బట్ డివైడ్ అయినాక కొన్ని రోజులు దే వర్క్డ్ అలాంగ్ అండ్ దెన్ దే సెపరేటెడ్, అండ్ దెన్ బ్యాబిలాన్ అండ్ అసీరియా దే ఆక్యుపైడ్ అండ్ ఆల్. ఐఎమ్ నాట్ గోయింగ్ డీటెయిల్స్ ఇన్ దట్. బట్ బేసిక్గా తెలుసుకోవాల్సిందంటే జూస్ విల్ నాట్ కన్సిడర్ లైక్ జూస్ సమరైలని చాలా తక్కువ చూస్తారు. అందుకే మనకి జీసస్ క్రైస్ట్ ఇంకో ప్లేస్లో కూడా సమరైజ్ స్త్రీతో మాట్లాడడం చూస్తాం. జూస్ సమరైజ్ అందరినీ తక్కువగా చూస్తారు. సో ఇంకో విధంగా చూడాలంటే జూస్ విల్ సీ సమరైజ్ as ఎనిమీస్ బికాస్ దే ఇన్వేడెడ్ జూస్ అండ్ అటాక్డ్ దెమ్ బిఫోర్ జీసస్ క్రైస్ట్ కన్నా ఒక 120 BC ముందు. సో అలా అంటే వీళ్ళకి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ఎనిమీ గురించి చెప్తున్నాడు బేసిక్గా. అర్థమైంది కదా? సో మీ ఎనిమీ హీ షోడ్ పిటీ. యూ రిలీజియస్ పీపుల్ యూ డింట్ సీ, యూ నో ద వర్డ్, యూ నో ఎవ్రీథింగ్. ఈ ధర్మశాస్త్రం గ్రంథం మనం ఇంకోటి కూడా గమనిస్తే ధర్మశాస్త్రంలో కూడా ఇతరుల గురించి ఏం చేయాలనేది క్లియర్గా ఉంది. నేను వర్సిస్తాను. మనం ఎక్సోడస్ చాప్టర్ 23 verse 4 and 5. ఎక్సోడస్ చాప్టర్ 23 verse 4 and 5. నేను చదువుతాను. If you come across your enemy's ox or donkeys wandering off, be sure to return it. If you see the donkey of someone who hates you fallen down under its load, do not leave it there. Be sure you help them with it. సో మన ఎనిమీస్ కూడా హెల్ప్ చేయాలనేది ఎక్సోడస్ చాప్టర్లో దేవుడు సెలవు చేస్తున్నాడు. అలాగే లివిటికస్ చాప్టర్లో ఇందాక మనం చదివిన 19:18లో కూడా లవ్ యువర్ నేబర్ అనే దాని ముందు కూడా డు నాట్ సీక్ రివెంజ్ ఆర్ బేర్ ఎ గ్రడ్జ్ అగేన్స్ట్ ఎనీవన్ అమాంగ్ యువర్ పీపుల్. సో అదొకటి. ఇంకా ప్రావర్బ్స్ కూడా ఓల్డ్ టెస్టిమెంటే, 25th చాప్టర్ 21 verse. సో 25వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఇఫ్ యువర్ ఎనిమీ ఈజ్ హంగ్రీ గివ్ హిమ్ ఫుడ్ టు ఈట్, ఇఫ్ ఈజ్ థర్స్టీ గివ్ హిమ్ వాటర్ టు డ్రింక్. సో మన ఎనిమీస్ని కూడా మనం ఏం ట్రీట్ చేయాలని ధర్మశాస్త్రం చెబుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? జ్యూస్కి సమరైజ్కి పడదు, రైట్? సో జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్, అంటే మీకు అర్థమవుతుంది. నేబర్ అనేవాడు వీ మైట్ థింక్ పీపుల్ హూ మైట్ లివ్ నెక్స్ట్ టు డోర్ టు అస్, కానీ జీసస్ క్రైస్ట్ ఈజ్ బ్రింగింగ్ అ పాయింట్ దట్ యువర్ ఎనిమీస్ టు, రైట్? ఈజ్ బ్రింగింగ్ అప్ ద పాయింట్. సో ఇక్కడ మన సమరయుడి అనే టాపిక్ తీసుకురావడమే ద వే యువర్ ఎనిమీస్ ఆర్ ట్రయింగ్ టు డూ. బికాజ్ మనం అనుకోవచ్చు యూదుల కన్నా సమరయులు పరిశుద్ధుల, వాళ్ళు నిజంగా చేస్తారని కాదు. ఇది పారబుల్. దిస్ ఈజ్ నాట్ టెల్లింగ్ దట్ దిస్ ఇస్ నాట్ గోయింగ్, దిస్ ఇస్ నిజంగా జరిగింది కాదు. యూఆర్ నాట్ టెల్లింగ్ దట్ సమరైస్ ఆర్ గుడ్ ఆర్ దీస్ ఆర్ బ్యాడ్. ఇట్స్ అ పారబుల్ టు అండర్స్టాండ్. ఇట్స్ అ పారబుల్. ఇజ్రాయెల్కి చెప్పినప్పుడు నాకు అర్థమవుతుంది నా శత్రువు గురించి నాకు చెప్తున్నాడని. సో ఇట్స్ అ పారబుల్. ట్రై టు అండర్స్టాండ్. ఇట్స్ నాట్ అదర్ వే అరౌండ్. ఓకే. సో ఈ సమరయుడు ఏం చేశాడు అని అంటే as he traveled came where the man was and we saw him, he took pity of him. సో సమరయుడు వెళ్ళి చూసి పిట్టి, అంటే మిగతా వాళ్ళు ఏంటి దారి నుంచి వెళ్ళిపోయారు, తను వచ్చి చూశాడు, పిట్టి అయ్యాడు. పిట్టి అవ్వడం వరకు కాదు, he went to him and bandaged his wounds. తన గాయములను కట్టాడు. సో బ్యాండేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రాబబ్లీ he tore his dress, we don't know exactly, but he took care of his wounds and pouring an oil and wine. Wine is antiseptic కదా. సో he tried to help him by putting అంటే woundsకి అంటే హీల్ ఫస్ట్ ఎయిడ్ చేశాడు బేసిక్గా. దెన్ he put the man on his own donkey. అక్కడితో చేసి వెళ్ళిపోలేదు. he took the man on his donkey. తను ఏంటి డాంకీలో వచ్చాడు. తను he traveled through donkey. Now he is standing beside and he put the wounded person on his donkey and brought him to an inn. Inn అంటే లైక్ పూటకుల్లో వాళ్ళు అంటారు, రైట్? సో
and took care of him. సో తన్ని గాయములు మార్చాడు, తను వచ్చిన గాడిద మీద ఎక్కించుకున్నాడు, తన్ని ఇంటికి తీసుకెళ్ళాడు. హీ టుక్ కేర్ ఆఫ్ హిమ్, అంటే ఆ నైట్ కూడా స్పెండ్ చేశాడు. ద నెక్స్ట్ డే, బికాజ్ నెక్స్ట్ వర్డ్స్లో ఉంది, ద నెక్స్ట్ డే హీ టుక్ అవుట్ 2 denarii and gave them to the innkeeper. సో కొన్ని థియోలోజన్స్ ఆర్ హిస్టారికల్ ఎవిడెన్స్ పీపుల్ చెప్తుంటే ఇట్ ఈస్ అ లార్జ్ అమౌంట్ అని. మేబీ ఇట్ కెన్ టేక్ కేర్ ఆఫ్ అట్లీస్ట్ month or 2 months ఆఫ్ హోటల్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో ఇదంతా చేయడమే కాకుండా నెక్స్ట్ డే తనకు మనీ ఇచ్చి టేక్ కేర్ చేయమని వెళ్ళిపోయాడు. సో లుక్ ఆఫ్టర్ హిమ్ అని చెప్పి ఈ సెడ్, అండ్ వెన్ ఐ రిటర్న్ ఐ విల్ రీయింబర్స్ యూ ఫర్ ఎనీ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ యూ మే హ్యావ్. సో ఎంత ఎక్స్పెన్స్ అయిందో దాన్ని అంతా కూడా నేను పే చేస్తానని చెప్పి వెళ్ళాడు. సో యూజువల్గా మనం ఉన్న పరిస్థితిలో మనకు శత్రువులు అనిపించిన వారు ఆర్ మనతో సరిగ్గా సఖ్యంగా లేని వాళ్ళతో మాట్లాడడమే కొంచెం చాలామంది పీపుల్ నాట్ డూ. సమ్ పీపుల్ టాక్ బట్ దే నాట్ బీ హోల్ హార్టెడ్గా ఉండకపోవచ్చు, ఆర్ వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చినా దే మైట్ ఇగ్నోర్, రైట్? కానీ దేవుడు అనే సెకండ్ పార్ట్, హూ ఈజ్ అవర్ నేబర్ అనే అండర్స్టాండింగ్లో ఈజ్ క్లియర్లీ టెల్లింగ్ ఇజ్రాయలైట్స్, ఐఎమ్ కంపేరింగ్ దిస్ నేబర్ టు యువర్ ఎనిమీ. నాట్ ఓన్లీ యువర్ ఎనిమీకి హెల్ప్ చేయమని కాదు, ఒక్కసారి వెళ్ళేసి హూన్ చేసి వెళ్ళిపోమని కాదు, గోయింగ్ వే బియాండ్. అతనికి కట్టుకట్టడం, తను హోటల్కి తీసుకెళ్ళడం, నైట్ స్పెండ్ చేసి చూడడం, నెక్స్ట్ డే మార్నింగ్ లేసి తన ఎక్స్పెన్సెస్ పే చేసి, అంటే గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు లవ్ అవర్ నేబర్ మీన్స్ టు లవ్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ అవర్ ఎనిమీస్. గో వే బియాండ్ దెన్ వాట్ వి థింక్. సర్టన్ టైమ్స్ మనం ఆలోచిస్తాం ఎవరికైనా హెల్ప్ కావాలి అని అంటే వి షేర్ సమ్ మనీ అండ్ వి డిడ్, రైట్? వి డిడ్ అవర్ జాబ్. సో ఇక్కడ మన లాయర్ సంగతి కూడా చూస్తే ఆయన అడిగిన క్వశ్చన్లో కూడా హీ వాంట్స్ జస్టిఫై హిమ్సెల్ఫ్. నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, నాకు లా తెలుసు, నేను నేబర్ని కూడా నేను సంతోషపరుస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ ఆయన కళ్ళ ముందే నాకు దేవుడు ఈజ్ షోయింగ్ అప్ ఈజ్ ఐస్ సేయింగ్ దట్ యువర్ నేబర్ ఈజ్ ఎనిమీ అయినప్పటికీ నువ్వు చేయాలి, రైట్? సో ఇప్పుడు మన దగ్గరికి వస్తుంది, రైట్? సో మన నేబర్ని అంటే ఎటర్నల్ లైఫ్ కావాలని మనకు కూడా ఆశ ఉంది, రైట్? సో మనము ఈ విధంగా చేయగలుగుతామా, రైట్? ఒకసారి ఆలోచిద్దాం. సో ఈ విధంగా చేయలేని పక్షం అంటే ఐ థింక్ ఇట్స్ ప్రాక్టికల్లీ నాట్ ఇంపాసిబుల్ నాకు అనిపిస్తుంది, రైట్? ఎవ్రీబడి అగ్రీస్ విత్ దట్, రైట్? మేబీ ఒకరిద్దరు సమ్ వన్ ఇన్సిడెంట్స్ ఆర్ 2 incidents యూ కెన్ గో అండ్ హెల్ప్, రైట్? మనం కామన్గా చూస్తేనే మనకే చాలా రిక్వెస్ట్లు వస్తుంటాయి, వీళ్ళ హెల్ప్ కావాలి, వాళ్ళ హెల్ప్ కావాలి. వీ కెనాట్ డూ ఎవ్రీథింగ్, రైట్? సో మన ఇనబిలిటీస్ ఉన్నాయి. అలానే మన సైకలాజికల్ అండ్ మన రిలేషన్షిప్ స్టేటస్ కూడా మనం చాలామంది గమనిస్తూ ఉంటాం. సో వే బియాండ్ చేయలేని స్థితిలో ఉంటాం. సో దిస్ షోస్ క్లియర్లీ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అచీవ్ యాక్చువల్లీ. సో ఇట్ డజంట్ మీన్ దట్ వీ కెనాట్ గో ఎటర్నల్ లైఫ్. చేయనంత మాత్రంలో మనకి ఎటర్నల్ లైఫ్ కాదని కాదు. సో దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి అండర్స్టాండ్ చేద్దాం. సో జీసస్ క్రైస్ట్ ఎందుకు ఈ మాట చెప్పినప్పుడు మనకి ఓకే గో బ్యాక్ టు ది 36 ఇది జరిగినాక విచ్ ఆఫ్ దీస్ 3 డూ యూ థింక్ వాజ్ ఎ నేబర్ టు ద మ్యాన్ హూ ఫెల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ రాబర్. సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అడిగాడు నేబర్ గురించి. సో జీసస్ క్రైస్ట్ లేచిన లాయర్ని ఈ ముగ్గురికి నేబర్ అని అడగలే, రైట్? అది డిఫరెంట్ క్వశ్చన్ అవుతుంది. ఈ ముగ్గురికి నేబర్ అని అడిగితే అది డిఫరెంట్ క్వశ్చన్ అవుతుంది. ఎందుకంటే ప్రీస్ట్ మైట్ థింక్ దట్ హీ మైట్ సే సమ్ దిస్ ఇస్ నాట్ మై నేబర్ అనో, లేకుంటే హీ మైట్ సేయింగ్ దట్ మా క్లాన్లో ఉన్న వాళ్ళ నేబర్ అనో. ద అండర్స్టాండింగ్ ఆఫ్ వాళ్ళది డిఫరెంట్ ఉండేది. కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ కూడా ఎవరికైతే హెల్ప్ చేయబడిందో ఆయన అడుగుతున్నాడు, ఈ ముగ్గురిలో నేబర్ ఎవరు, రైట్? సో ఆ క్వశ్చన్ కూడా దెర్ ఇస్ అ లిటిల్ డిఫరెంట్ క్వశ్చన్ అడిగాడు. సో అప్పుడు 37 the expert in law replied, the one who had mercy on him. ఎవరైతే టు ద పాయింట్ ద ఎక్స్పర్ట్ ఆఫ్ లా అంటే లాయర్ అనుకుందాం మనం కొంతసేపు. ఆ లాయర్ ఏం చెప్తున్నాడు, ద వన్ హూ హ్యాడ్ మర్సీ ఆన్ హిమ్, హీ డిడ్ంట్ ఈవెన్ టేక్ ద నేమ్ సమరిటన్, రైట్? సమరయుడు అనే పేరు కూడా ఉచ్చరించలేదు. ఈ సేయింగ్ దట్ ఎవరైతే మెర్సీ చూపించాడో అతనే నేబర్. అంటే హీ హిమ్సెల్ఫ్ ఈ యాక్సెప్టెన్స్ ఉంది, కానీ ద యాక్సెప్టెన్స్ ఈజ్ నాట్ ఫుల్. ఎప్పుడైతే మనం మన తప్పు మనకి అని తెలిసినప్పుడు
మనం కొంచెం గర్వంగా ఉన్నాం అనుకోండి, అది నిజంగా రిపెంటెన్స్ కాదు, రైట్? సో నాలో ఇంకా ఆ పరిపూర్ణత రాలేదు, నేను రిపెంట్ అవ్వలేదు. ఆ గర్వం అనేది నాకు ఉంది, నేను చేసిన తప్పని నాకు తెలుసు, కానీ ఇంకా నా హోదా తగ్గకూడదు అనే ఆ భావనలో ఆన్సర్ చేసినట్టుంది. ఎందుకంటే ఈ వర్డ్స్ తర్వాత జీసస్ క్రైస్ట్ గో అండ్ డూ లైక్ వైజ్ అని చెప్పిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోయింది, రైట్? సో అదే ఈ టాపిక్ దగ్గర ఆగిందనుకో, బేసిక్గా అతను ఏం చేయాలి? హీ షోడ్ హిమ్, ఆయన మిర్రర్లో చూపించాడు, నీ బ్రతుకు ఏంటి, నువ్వు ఎటర్నల్ లైఫ్ కావాలంటున్నావు కానీ నువ్వు శత్రువులను నువ్వు ప్రేమించట్లేదు, సో యూ కెనాట్ అన్నప్పుడు తను ఆ పశ్చాత్తాపం అనేది తనకు కలగలేదు. కలిగి ఉంటే అక్కడే తను దేవుణ్ణి నన్ను క్షమించి దేవా అని అడిగేవాడు, కానీ అది జరగలేదు ఇక్కడ. సో అన్ఫార్చునేట్గా అక్కడ ఎపిసోడ్ ఎండ్ అయింది. సో దీని కంక్లూజన్ చాలామంది డిఫరెంట్ వేస్లో ఇంటర్ప్రిట్ చేయొచ్చు, కానీ ఇక్కడ మనకున్న ఇదేంటంటే నేబర్ విషయంలో క్లారిటీ వచ్చింది, మన ఎనిమిస్తో సహా కూడా మనం చేయాలని. కానీ మన జీవితంలో మరి ఎటర్నల్ లైఫ్ కావాలంటే ఏంటి? ఈ 2 laws ఉన్నాయి, 2 lawsని కూడా మనం కూడా చేయలేం, రైట్? మనం కూడా చేయలేం. కానీ దీనికి ఏంటి అన్నప్పుడు మనం ఆలోచించినప్పుడు, ఎస్పెషల్లీ రోమన్స్ చాప్టర్, రోమియోలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 21వ అధ్యాయం నుంచి వచనం నుంచి 24వ వచనం. సో రోమన్స్ చాప్టర్ 3 verse 21 to 24. నేను చదువుతాను. చదువు. రోమన్స్ చాప్టర్ 3, రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. సో ఈస్ టాకింగ్ అబౌట్ రైచియస్నెస్. ఓకే, సో మనము అందరూ పాపం చేసి నీతిమంతులుగా ఎంచబడడానికి లేదు, ఎవరికి అవకాశం లేదు. ఈవెన్ తను సెల్ఫ్ రైచియస్, ఐ డెంట్ కోట్ దట్ వర్డ్, బట్ లాయర్ తను నేనంతా నిజమే చేస్తున్నాను అనుకుంటాడు. హీస్ ఈజ్ సెల్ఫ్ రైచియస్, హీ డజంట్ నో, he didn't really understand the word of who the neighbor is. సో అలాగే ఈ వాక్యంలో మనం చేస్తున్నాం, మనందరం పాపం చేశాం. సో we didn't deserve the eternal life. మనందరికీ ఆ ఎటర్నల్ లైఫ్ అనేది డిజర్వ్ లేదు, ఎందుకంటే ఏదో ఒక క్షణంలో అయినా ఏదో ఒక విధంగా మనం అందరం పాపం చేసేవాళ్ళమే. కానీ జీసస్ క్రైస్ట్ మరణం ద్వారా ఆ ఫైనల్ జడ్జ్మెంట్లో మన పాపములను తను మోయడం ద్వారా మనము నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. అదే వాక్యం చదువుతున్నది. సో మన నీతి కాదు, వీ డోంట్ డిజర్వ్. వెన్ వీ గో టు ద క్రైస్ట్, వెన్ వీ డై, వీ కాంట్ సే దాట్ నేను అది చేశాను ఇది చేశాను కదా. చేయకూడదు, చేయడం తప్పు కాదు, చేయాలి. ఎప్పుడు చేస్తారో అది కూడా నేను కొంచెం చెప్తాను. బట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మన రైచియస్నెస్ కాదు, ద రైచియస్నెస్ వీ గెట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ ఈజ్ షోయింగ్ అ వే దట్ యూ గైస్ డిజర్వ్ ఇటర్నల్ లైఫ్, బట్ నాట్ బై యువర్ యాక్షన్స్ ఆర్ విచ్ లా. మన ధర్మశాస్త్రం ద్వారా, ఈ లాయర్ అయితే ఏదైతే ధర్మశాస్త్రం ద్వారా ఈ 2 వాగ్దానాలు కమాండ్స్ మనకు చెప్తున్నారో, ఆ కమాండ్స్ని మనం పాటించడం చాలా చాలా కష్టం. మనకున్న మార్గం ఏంటంటే యేసు చూపించే మార్గము, ఆయన మార్గం ద్వారానే మనకు నిత్య జీవం మనకు ఇస్తుంది. దట్ ఈస్ ద రైచియస్నెస్ వీ నీడ్ టు సీక్. దేవా, నీ రైచియస్నెస్ నాకు ఇస్తున్నావు, ఓకే, దట్ విల్ లీడ్ అస్ ఇన్ టు ఎటర్నల్ లైఫ్. సో దట్ గివ్స్ సమ్ ఆన్సర్, రైట్? ఎటర్నల్ లైఫ్ మనం పొందాలని అంటే మనము దేవుని అందలి విశ్వాసం, దేవుడు ఏదైతే కార్యం ఆల్రెడీ చేశాడో దేవుని అందలి విశ్వాసం మనం చూపించినప్పుడు నిత్య జీవం మనకు వస్తుందని వాక్యంలో ఉంది, రైట్? అలాంటి వాక్యం ద్వారా మనకు దేవుడు నిత్య జీవం ఇస్తున్నాడని మనం తెలుసుకుందాం. అలాగే ఈ సమయంలో కొన్ని విషయాలను కూడా మనం అంటే అప్లికేషన్ ద్వారా మనం గమనిద్దాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే 3 వ్యక్తులు, ప్రీస్ట్, లీవైట్, సమరిటన్, ఈ 3 వ్యక్తులు వెళ్తున్నారు. కానీ 3 people saw the need. ఒక వ్యక్తి హాఫ్ డెడ్ పడి ఉన్నాడు. 3 వ్యక్తులు చూశారు, బట్ 2 వ్యక్తులు వెళ్ళిపోయారు.
one person responded. So lot of time we see lot of needs in our life too, right? మనం చాలా నీడ్స్ మనం చూస్తాము, కానీ ఎవరైతే సమరయుడిలాగా ఆ నీడ్ని మనం వెళ్ళి చేయగలుగుతామో అలా ఉండాలనే ఒక అప్లికేషన్ కూడా మనం ఈ వాక్యం ద్వారా మనం గమనిస్తాము. అలాగే సెకండ్ అప్లికేషన్ ఏంటంటే మంచి కార్యములు. సో దేవుణ్ణి ఆరాధించడం తప్పలేదు, దేవుణ్ణి అందరం ఆరాధించాలి. ఆ ఆరాధన మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని అంటే మన యొక్క కార్యములు కూడా మారుతాయి, రైట్? సో అందుకే మనం జేమ్స్ చాప్టర్ 2 యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చెప్తానంటే బేసిక్ ఏం చెప్తుంది అంటే ఫెయిత్ వితౌట్ డీడ్స్ ఇస్ డెడ్. సో మనకు ఫెయిత్ ఒక్కటే ఉంటే సరిపోదు, మన కార్యములు మన ఫెయిత్ని చూపించాలి. మనం ఏ పనులు చేస్తున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము, ఎలా ఇతరులను గురించి మనం పనులు చేయగలుగుతున్నాము అనేది ఆ డీడ్స్ కూడా మన యొక్క వాక్యం మనం తెలుస్తుంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు దే డింట్ షో ద డీడ్స్, ద థర్డ్ వ్యక్తి he showed the deeds. So not only saying, he did the works. సో మన కార్యములు మనం చూసిన అనేక విషయాలు మనం చూస్తాము, మనం చూసే విషయంలో ఎలా మనం నీడ్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలనేది ఒకటి. సెకండ్ థింగ్ అంటే మన కార్యములు, మనం ఏం కార్యములు చేస్తున్నాము, ఎక్కడైతే నీడ్ ఉందో మనం వెళ్ళి మనం నీడ్ చేయగలుగుతున్నాము అనే ఒక అప్లికేషన్ కూడా మనం చూద్దాము. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. యూ ఆల్ అండర్స్టూడ్ ఎటర్నల్ లైఫ్ అనేది ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ద్వారా మనకి రాదు అనేది కాదు, కానీ మనకి దేవుడిచ్చే మార్గం మనకు తెలుస్తుంది. ఆ దేవుడు నిత్య జీవంలో దేవుడు చేసిన కార్యంని మనం విశ్వాసంగా విశ్వసిస్తే మనం కూడా రైట్చెస్ అవుతామని, మనందరికీ కూడా ఎటర్నల్ లైఫ్ వస్తుందని వాక్యం ద్వారా దేవుడు మనకి సెలవిస్తుంది. ఈ సమయంలో మనం అందరం కళ్ళు మూసుకుందాం, దేవుని ప్రార్థించుకుందాం. అందరం ప్రతి ఒక్కరిని కళ్ళు మూసుకుందాం. మన దేవుడు ఎంత మంచివాడు అని అంటే, హీజ్ అ మర్సిఫుల్ గాడ్, హీజ్ అ గ్రేస్ఫుల్ గాడ్, హీజ్ అ లవింగ్ గాడ్. మనము నిత్యరాజ్యమునకు మనం వారసులు కాలేము. మనకు ఈ యొక్క వాగ్దానాలను చేయడం, ఆచరణలో చేయడం అనేది ఎంతో ఇబ్బంది, మనం చేయలేమని చెప్పి మన కొరకు దేవాతి దేవుడు ఈ లోకంకి వచ్చి మరణించి కలవరిశిల్లో ప్రాణం పెట్టినాడు. సో ద అన్కండిషనల్ లవ్ హీ షోడ్. మనం సమరిటన్ చూసినట్టయితే వే బియాండ్ వెళ్ళి అన్కండిషనల్గా ఆయన హెల్ప్ చేశాడు, రైట్? మన జీవితంలో కూడా మనం అనేక పర్యాయంలో అనేక నీడ్స్ మనం చూస్తాము. దేవా, ఆ నీడ్స్ని తండ్రి ప్రభువా, మేము చూసిన నీడ్స్ని తండ్రి మేము నీ ద్వారా తండ్రి ప్రభువా, మేము ఓన్లీ నేను స్తుతించడం ఆరాధించడమే కాదు తండ్రి ప్రభువా, మేము చూసిన నీడ్స్ని అలాగే మా డీడ్స్ని తండ్రి ప్రభువా మీరు పరిశుద్ధపరచండి. మీరు ఇతరులకు తండ్రి మేలు చేయ విషయంలో తండ్రి మేము ముందుండి చేయలాగున సహాయం చేయండి. అలాగే నిత్య జీవనముకు మేము వారసులుగా లేనప్పటికీ తండ్రి నీ అందరి విశ్వాసము ద్వారా మీరు చేసిన గొప్ప కార్యంను మేము తలంపుకుంటూ తండ్రి ప్రభా ఈ సమయంలో మమ్మల్ని అందరినీ ఫెలోషిప్ మెంబర్స్గా తండ్రి ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ గత నెల పాటు తండ్రి మా అనుదిన జీవితాల్లో తండ్రి ప్రభా దీన్ని మేము తండ్రి షోకేస్ చేసేటకు సహాయం చేసిన విన్న వాక్యం తండ్రి విత్తబడుటకు, అలాగే తండ్రి మా ఆచరణలో మా అనుదిన జీవితాల్లో తండ్రి ఉపయోగకరంగా ఉండేలాగా సహాయం చేస్తూ తండ్రి ప్రభా మీరు మా జీవితంలో తండ్రి ఇచ్చిన ఈ యొక్క మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు తండ్రి మీ యొక్క ప్రేమను మేము అందరం అన్కండిషనల్ లవ్ని మేము అందరం అర్థం చేసుకుంటూ సమయం ఇచ్చిన దేవుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభు వినుత ద్వారా తండ్రి ఈ యొక్క వాక్యం ఫలించులాగున తండ్రి మేము మా అనుదిన జీవితాల్లో మేము నెరవేర్చమని మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించుకోవాలని మమ్మల్ని అందరినీ నీ పాసాన్ని సమర్పించుకున్న జల్ని ఇస్తున్నాం అడిగి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you, Babu, for reminding us who our neighbor is, and also reminding us not only to love and serve only the neighbor, but also the enemy. So, yeah, చాలా కష్టం కదా. ప్రాక్టికల్గా ఆలోచిస్తే love the God, your God with all your heart, with all your mind, with all your soul. Maybe అది పాసిబుల్, అది చేయొచ్చేమో. But loving your neighbor and being there, like when there is a need, అనేది చాలా కష్టం. Like we look for excuses, right? ఎప్పుడన్నా ఎవరైనా నీళ్ళు ఉన్నప్పుడు మన ఫస్ట్ వచ్చేది ఏమో అంటే like we look for excuses, ఎట్లా అవాయిడ్ చేయడానికి మనం ట్రై చేస్తాం, like mostly. So
Thank you for reminding us that, yeah, we should be ready to help our neighbor or whoever it is, even the enemy. If our neighbor is the enemy, even we should be ready to help him అన్నది రిమైండ్ చేశారు. సో లెట్స్ ఆల్ మనం అంటే ఇది ప్రాక్టికల్గా చేయడానికి ఎంతో ఛాలెంజింగ్. సో వీ కాంట్ డూ on our own. We definitely need help of the God and Holy Spirit. So let's all pray that the Holy Spirit will help us to do this. So ఈ సమయంలో ఇంకా పిల్లలు మెమరీ వర్సెస్ కదా. Okay, as we are waiting for kids to come, I would like to welcome Bala and family. Welcome to our Nashville Christian Fellowship. Yeah, glad you are here. We'd like to see you in coming days as well. Thanks, Brad. Yep, I would like to call all the kids here. So they were preparing memory verse. Yep. As I come, I want to add something to what Bharat said as well. So, I was thinking today, manamu every single day, news చూస్తుంటే, every single day కొత్త న్యూస్ వస్తుంది మనకి, especially from new government, right? So I was thinking God placed all of us safe and secure, మన jobsలో కానీ, మన neighborhoodలో కానీ, it's only because of His unconditional love. So I was thinking on that, like Babu was sharing. So thanks, Babu, for reminding all of us. Yep, I would like all kids to come here. But the fruit of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Against such things there is no law. Galatians 5:22-23. The Lord is my shepherd, I shall not want. Psalms 23:1. The joy of the Lord is my strength. But the fruit of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Against such things there is no law. Galatians 5:2-23. Seek the kingdom of God above all else and live ridiculously, and He will give you everything you need. Matthew 6:33. The joy for the Lord is my strength. Mermina 8:10. I praise you because, I praise you because I'm fearfully and wonderfully made. Your works are wonderful, and I praise. What's this again? Okay, that's okay. We'll pass it. Good job. If anyone thinks he is religious without controlling his tongue, his religion is useless and he deceives himself. James chapter 1, verse 26. Awesome. Yep, we can give a round of applause for all the kids. Good job, guys. Go down. Good job. Right, announcements session. Announcements. So, yep. Right, we got some announcements coming up. So, as mentioned last month, men's Bible study untadi. Every
third Saturday, morning 10 o'clock. It is on Zoom call. So if any men would like to join, please reach out. And we are, as I mentioned, we are covering a book called Authentic Manhood. And we have completed 2 books, and it is really helpful for us. And also, మన వాట్సాప్ గ్రూప్లో చూసినట్టయితే ఉమెన్స్ బైబిల్ స్టడీ ఇట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ నెక్స్ట్ మండే a day after tomorrow. So we'll be sending the Zoom details, and Zanaka is going to lead. And also Akka shared a book for you to buy, so it will be really good to follow that book. So during 2020, COVID time appudu Akka, she was leading the women's Bible study. So they were discussing about the women of the Bible. So it was really good. నేను కూడా ఉన్నాను ఇన్కుంటూ, బట్ I felt blessed. We don't think about all the women, right? In Bible అన్ని తెలియదు మనకి, but it was new things to me. So it's really encouraging, and I would like all women to join the Zoom call as well. And also prayer call, Babu was leading prayer call every month. Last Friday it's happening, and last month prayer call was really good. We had a lot of prayer requests because మన fellowship lo many were sick, and also we do have a lot of prayer requests going on. So it was really good, and if everyone can join and share a small prayer, that should be good. So if you have any prayer requests as well, you can post it in the group, and we all will be continuing to pray for that. And also just now we saw all the kids were doing the memory verse thing. So we can make it a habit. Teach all the kids at your home, so they can do the same thing every month. And slowly వాళ్ళు చెప్పిన వర్స్ జస్ట్ చెప్పడమే కాకుండా, ఐఎమ్ షూర్ one day in their life when they need something, I'm sure that should come in their mind, Bible verse. So that's the main thing. And also we all grew up in churches, and we were all doing that. So help your kids to learn the memory verse. And one last thing which I see, Thompson Station Church, way we are doing it, they are doing a mission Sunday, every February last Sunday, mission Sunday antaru. So the reason is they go to different places, including India. They help building the churches and helping the poor villages and all. So just want to bring to our fellowship as well. If you are led by heart, and if you can pray about it, and if you're led by heart, please reach out, and you can give a contribution to the church. So and also we should pray about our fellowship, and we pray requests, just so many are sick, so we should continue to pray for them. And And one last thing, sorry, as we are doing, every month, we are praying for all the birthdays and anniversaries. So, ఈ మంత్లో ఎవరి బర్త్డేస్ ఆర్ యానివర్సరీస్ ఉంటే ప్లీజ్ కమ్ ఆన్ హియర్, అండ్ Bharat will pray for birthdays and anniversaries. పరిశుద్ధ ఏదో చేస్తా మహాభక్తుల చేత మా పాపల చేత కీర్తి మర్తనం కనపడుతున్న మా తండ్రి ఏసయ్య, నీ బంగారు పదాలకి వేలాది వందనాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఏసయ్య. ఏసయ్య, ఈ పర్వదినాన తండ్రి ఏసయ్య, ఈ మంత్ తండ్రి ఏసయ్య, ఈ బాబు అన్నకి, బ్లస్సీకి, శామ్ అన్నకి అండ్ సౌమ్యకి తండ్రి ఏసయ్య, నువ్వు ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వేలాది వందనాస్తులు చెల్లించుకున్నావు తండ్రి ఏసయ్య. ఏసయ్య, ఏసే జ్ఞానం నీవు ఇచ్చిన వారు తండ్రి వేసే, కదువు లేకుండా వీళ్ళందరికీ ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి తండ్రి వేసే, ఆయుష్ను బట్టి తండ్రి నీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఏసయ్య. నీవు ఇచ్చిన ఈ ఆయువు తండ్రి ఏసయ్య, ఏసయ్య ఈ సంవత్సరంలో తండ్రి ఏసయ్య ఇంకా ఎంత మాత్రం అభివృద్ధి చెందాలో వాళ్ళ జీవితాల్లో తండ్రి ఏసయ్య, ఎలాంటి మార్పులు వాళ్ళ జీవితంలో రావాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి ఏసయ్య. అదేవిధంగా వాళ్ళని దీవించి కాచి కాపాడమని కోరుకుంటున్నావు తండ్రి ఏసయ్య. ఏసయ్య, ఇక ఈ ఈ కఠినమైన దినాల్లో తండ్రి ఏసయ్య, మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుని, మంచి ఆయుష్ని ఈ జీవితాల్లో తండ్రి ఏసు, ప్రతి ఫ్యామిలీకి ఇచ్చిన విధానం బట్టి నీకు వేలాది వందనాస్తులు చెల్లించుకున్నాం తండ్రి ఏసయ్య. ఏసయ్య, ఈ సంవత్సరంలో తండ్రి ఏసయ్య మెండైన దీవెనలు వాళ్ళు ఏమేమి అనుకుంటున్నారో తండ్రి ఏసయ్య, వాళ్ళ బ్లెస్సింగ్స్, ఎలాంటి బ్లెస్సింగ్స్ వాళ్ళు కోరుకుంటున్నారో తండ్రి ఏసయ్య, ఎలాంటి కోరికలు వాళ్ళ జీవితాల్లోకి నడవాలని కోరుకుంటున్నారో తండ్రి ఏసయ్య, నువ్వే దీవించి ఆశీర్వదించి ఆనందపరిచి భాగ్యం కల్పించమని కోరుకున్నాను తండ్రి ఏసయ్య. అండ్ ఐఎమ్ praying for Blessy తండ్రి ఏసయ్య, give us so much joy and wisdom in her life తండ్రి ఏసయ్య. Going to school and
sports and everywhere తండ్రి సో ప్లీజ్ బీ విత్ హర్ గైడ్ హర్ ప్రొటెక్ట్ హర్ అండ్ టీచ్ హర్ ఇన్ ఎవ్రీ వే తండ్రి ఏసయ్య ఏసయ్య లెట్ హర్ గైడ్ విత్ హర్ ఏంజల్స్ తండ్రి ఏసయ్య ప్రొటెక్షన్ వైల్ గోయింగ్ టు స్కూల్ అండ్ ఎవ్రీవేర్ తండ్రి ఏసయ్య బీ ఎ గుడ్ స్టూడెంట్ ఫర్ ఇన్ స్కూల్ తండ్రి ఏసయ్య అండ్ గుడ్ డాటర్ ఫర్ హర్ పేరెంట్స్ తండ్రి ఏసయ్య ఈ కొద్ది విన్నపాలు తండ్రి ఏసయ్య ఏసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. Okay, thank you, Joshna. And yeah, so once again, thank you everyone for coming for this month fellowship. Again, we'll meet next month, March 2nd Saturday, which is March 8th, Anukunda. Yeah, March 8th. We'll meet again here in the same place. Till then, yeah. Milo Yorkana, any prayer request, just post in the group. I mean, so that everyone will pray. I mean, you don't have to wait till we meet again. వరకు ఆగకుండా ఎనీ టైమ్ ఎనీ నీడ్ ఉన్నా ఏ ప్రే రిక్వెస్ట్ ఉన్నా కానీ జస్ట్ షేర్ ఇన్ దట్ గ్రూప్ సో ఎవ్రీ వన్ జస్ట్ ప్రే సో ఓకే థ్యాంక్ యూ లెట్స్ ప్రే ఫర్ ద ఫుడ్ ఓకే నేను ప్రే చేస్తాను. మా పరిశుద్ధ పరలోకమ తండ్రి దేవనాయన నీకు స్తోత్రం వందనాలు. మరి తండ్రి ఇంతవరకు మీరు మాతో ఉండి మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి మరి నాయన మరి ధర్మశాస్త్రాన్ని పాటించడమే కాకుండా ప్రభా మరి మా ఒక నేబర్స్ని మన అలాగే ఈవెన్ ఎనిమిని కూడా ప్రేమించాలనేసి మీరు ఆదేశించారు. ఆ విధంగా మేము చేయగలటకు మాకు కావాల్సిన మీ కృపను దయచేయమని వేడుకుంటూ నాయన మరి మేము మళ్ళీ కలుసుకునేంత పరిమ వరకు కూడా మీ కృప మాకు అందరూ కూడా తోడుకోండి. మళ్ళీ క్షేమంగా మమ్మల్ని నడిపించమని వేడుకున్నాం. మా యొక్క ఉద్యోగాల్లో పిల్లల చదువు సంధ్యల్లో వాళ్ళ ఒక రాకపోకలో మీరు తోడుకుంటున్నాయన. అలాగే ప్రభావ మా ముందున్న ఈ ఆహారాన్ని దీవించమని చేసిన హస్తాలను దీవించి తినుచుండగా మా శరీరానికి కావాల్సిన శక్తిని బలాన్ని దయచేయమని మరి లేని వారు ఎంతోమంది ఉంటున్నారు వారందరినీ దయతో జ్ఞాపం చేసుకొని వారందరికీ కూడా నాయన మీ దయతో కృపతో అనుగ్రహించమని ఎస్పెషల్లీ మీ యొక్క సేవకులైనా మరి ఎంతోమంది మరి సేవకులు మరి ఉంటున్నారు వారందరినీ కూడా దయతో జ్ఞాపం చేసుకోమని వేడుకుంటూ ఈ ఆహారాన్ని దీవించమని మీరు మావుతున్నామని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.